पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येय मंत्रः। नमस्कारं। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्ते वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। नमस्कारः। సదా భక్తో అండి, అది భక్తే కాదు, సంస్కృతస్య సదా భక్తో. ఓకే, రైట్. థర్డ్ లెసన్ ఎక్సర్సైజ్ పార్ట్ చేయాలి, తీయండి. థర్డ్ లెసన్ ఎక్సర్సైజ్ చేయాలి, తీయండి. ఫస్ట్ది ఇతర వచన రూపాలను రాయండి అన్నారు. ఈక్షతే అంటే ఈక్షేతే, ఈక్షంతే అన్నారు. కృష్ణఫణి గారు, ఫస్ట్ ఏ డౌటా, చెప్పండి. దీని నాకు ఒక చిన్న పరస్మయ పదిలో క్షాళనం ప్రక్షాళనం రెండు పరస్మయ పదానికి వస్తాయండి, ఆత్మనేయ పదానికి వస్తుంది, రెండిట్లు ఏదన్నా? రెండు పరస్మయ పదీయే. ఓకే, అంతే. క్షాళయతి ప్రక్షాళయతి రెండు పరస్మయ పదం. ఓకే, అంటే ఇలా కరపత్రంలో మాకు ప్రక్షాళనం గురించి ఇచ్చారు, క్షాళనం గురించి ఇవ్వలేదు, అందుకని నాకు డౌట్ వచ్చింది. రెండిటికి అదే వస్తుంది. సో ఈక్షతేకి ఈక్షేతే, ఈక్షంతే రాశారు. వందతేకి ఏం చెప్పాలి? వందేతే వందేతే వందంతే. వందేతే వందంతే. యతతే యతేతే యతంతే. యతేతే యతంతే. శంకంతే ఇచ్చారు, ఏం రాయాలి? సంకతే సంకేతే. శంకతే శంకేతే, శంకతే శంకేతే. శోభేతే ఇచ్చారు, మిగతావి? శోభతే శోభంతే. శోభేతే శోభంతే. శోభతే శోభేతే వాళ్ళు ఇచ్చారు, శోభంతే కరెక్ట్. యాచసే యాచేతే యాచేతే. యాచద్వే. యాచసే యాచేథే యాచద్వే. ఓకే, మధ్యమ పురుష. యాచసే యాచేథే యాచద్వే. సహసే సహేతే సహద్వే. సహేథే సహద్వే. సహద్వే. సహేథే సహద్వే. త్రాయేథే ఇచ్చారు, మిగతా రెండు? త్రాయసే త్రాయేథే త్రాయధ్వే. మధ్యమ పురుష, మధ్యమ పురుష ద్వివచనం ఇచ్చారు. సో త్రాయసే త్రాయేథే త్రాయధ్వే అని రాయాలి అక్కడ. నెక్స్ట్ భాషామహే ఇచ్చారు, ఏం రాయొచ్చు రెండిట్లో? భాషే భాషావహే భాషామహే. శ్లాఘే శ్లాఘావహే శ్లాఘామహే. ఊహే ఊహావహే ఊహామహే రాయాలి. సేవావహే ఇచ్చారు. సేవామహే సేవే సేవావహే సేవామహే. లజ్జద్వే
लज्जसे लज्जसे लज्जद्वे लज्जेते लज्जद्वे లజ్జసే లజ్జేథే లజ్జద్వే. ఓకే రైట్. ఇక బహువచనంలోకి మార్చమని ఇచ్చారు. నేను 1 by 1 అడుగుతాను. సో అందరినీ మ్యూట్ చేస్తున్నా. ఎవరిని అడిగితే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని సమాధానం చెప్పండి. స్టార్టింగ్ ఫ్రమ్ లక్ష్మి గారు. వాళ్ళ ఎగ్జాంపుల్ బాలకః ఈక్షతే అన్నప్పుడు రెండింటినీ మార్చాలి కాబట్టి బాలకాహ ఈక్షంతే అన్నారు. నెక్స్ట్ చదివి దానికి చెప్పండి మేడం. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి ఆన్సర్స్. నేను అందరినీ మ్యూట్ లో పెట్టా. ఎవరిని అడిగితే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పండి. योधः युज्यते ఆ, योधाः युज्यन्ते యోధాహ యుధ్యంతే కరెక్ట్. ఇందాక పాట పాడిన ఆవిడ పేరు తెలియదండి. ఆవిడ ఏమయ్యారు? ఓకే ఫైన్. కృష్ణఫణి గారు చెప్పండి. సరళ అండి, ఆవిడ పేరు సరళ భగిని. ఓకే. ఆవిడ ప్రస్తుతం కట్ అయినట్టుంది. లాగ్ ఆఫ్ అయినట్టున్నారు. కృష్ణఫణి గారు చెప్పండి. దేవః త్రాయతే ఆ, దేవా త్రాయంతే దేవాహ త్రాయంతే కరెక్ట్. కరెక్ట్. నిత్య భవాని గారు చెప్పండి. నిత్య భవాని గారు. నిత్య భవాని కాదు కాదు భవానీ గారు. ఎవరో భవానీ అనే పేరుతో ఉన్నారండి. నేను చెప్పండి. మహోదయ్. సస్యః వర్ధతే, ఆ, సస్యం వర్ధతే, సస్యాః వర్ధంతే. సస్యం అని ఉన్నప్పుడు అదే ఏ లింగం అండి అది? సస్యం నపుంసకలింగం. మరి సో దానికి బహువచనం ఎలా వస్తుంది? సస్యం కదా. బాలకః అంటే బాలకాహ అన్నారు పుంలింగం కాబట్టి. మరి ఇది సస్యం అని ఉంటే పుష్పంకి ఏమంటారు? పుష్పాణి. మరి సస్యంకి ఏమనాలి? సస్యాణి. అది సస్యాణి కాదు, సస్యాన్ని. సస్యాని వర్ధంతే. ఓకే. సస్యాని వర్ధంతే. నెక్స్ట్ రమాదేవి గారు. त्वं लज्जसे ఉమ్. यूयं लज्जद्वे యూయం లజ్జద్వే కరెక్ట్. విద్యావతి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి మేడం. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి, మర్చిపోకూడదు. ఓకే, మీ వాయిస్ కట్ అయింది బట్ నాకు మీ లిప్ మూవ్మెంట్ బట్టి అర్థమైంది. త్వం లజ్జసే కాదు, త్వం యతసే యూయం యూయం యతద్వే కరెక్ట్. సరళ గారు నెక్స్ట్ వన్ చెప్పండి. अहं ऊहे वयं ऊहावहे అహం ఊహే వయం ఊహామహే కరెక్టే. కానీ మధ్యలో మీరు ఒకటి వదిలేశారు. నెక్స్ట్ వాళ్ళు చెప్తారులేండి, పర్వాలేదు. అహం ఊహేకి వయం ఊహామహే. సుభద్ర గారు మధ్యలో ఆవిడ వదిలేశారు, అది చెప్పండి. సుభద్ర గారు. యూయం యాచద్వే కరెక్ట్. త్వం యాచసే యూయం యాచద్వే. మంజు గారు నెక్స్ట్ వన్. మంజు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలండి. మంజు గారు ఉన్నారా లేరా ఏమో తెలియట్లేదు అసలు మనకి. పావని శ్రీకాంత్ గారు. అహం ఊహే అయిపోయిందండి అది. నెక్స్ట్ చెప్పండి. అహం ఈక్షే ఉమ్. వయం ఈక్షామహే వయం ఈక్షామహే కరెక్ట్. నాగశ్రవంతి నెక్స్ట్ వన్. అహం శ్లాఘే ఆ, వయం శ్లాఘామహే. శ్లాఘే ఉందా మీకు? నా దాంట్లో శంకే ఉంది. ఓకే, శ్లాఘే ఉంటే శ్లాఘామహే, శంకే ఉంటే శంకామహే, ఏది ఉంటే అది రాసుకోండి. రైట్. నెక్స్ట్ పద్మావతి గారు. నమస్కారం. త్వం వందసే
ఉమ్, త్వం వచ్చింది కాబట్టి యూయం యూయం వందధ్వే యూయం వందధ్వే వందధ్వే కరెక్ట్. ఓకే, నెక్స్ట్ కర్తృపదాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి అక్కడ ముందర ఏమి ఇచ్చారంటే ధాతువు ఇచ్చారు, అంటే వంద్ అని ఇచ్చారు. ఆ తర్వాత కర్తృపదాలు ఇచ్చారు వరుసగాను. దానికి తగ్గట్టుగా ఈ వంద ధాతువు యొక్క ఏ రూపము దాంట్లో వస్తుందో మనం చెప్పాలి. త్వం అంటే ఏం రావాలి? వందసే వందసే రావాలి. సే త్వంకి రావాలి. వందసే వస్తుంది. అహంకి వందే వందే వందే. వయంకి వందామహే వందామహే. ఓకే, సహకి వందతే వందతే. వందతే మామూలు తే వందతే. ఓకే, నెక్స్ట్ భాష అనే ధాతువు ఇచ్చారు. దానికి ఇచ్చిన కర్తృపదాలను బట్టి దాని రూపాలు రాయాలి. హరిహి భాషతే ప్రథమ పురుష ఏకవచనం కాదు. తే భాషంతే. యూయం భాషద్వే యూయం భాషద్వే. అహం భాషే. నెక్స్ట్ శ్లాఘ ఇచ్చారు, దానికి రాయాలి వయం శ్లాఘామహే యూయం శ్లాఘద్వే. జనాః శ్లాఘంతే. అహం శ్లాఘే. ఓకే, అక్కడ కదా అయింది. నెక్స్ట్ ఏం చేశారంటే మొన్న నేను అన్నాను కదా, అహం వందే అన్నా అహం నమామి అన్నా ఒకటే అని. అంటే పరస్మైపదిలో నమధాతు ఎలాగో ఆత్మనేపదిలో వంద ధాతు సిమిలర్ మీనింగ్ వస్తుంది అని. సో వాళ్ళు ఏం చేశారు, ఎగ్జాంపుల్లో ఏదో ఒక పురుషలో ఏదో ఒక వచనంలో క్రియాపదం పరస్మైపదిది ఇచ్చారు. దానికి ఈక్వివలెంట్ ఆత్మనేపది ధాతు రూపం కూడా బ్రాకెట్స్ లో ఇచ్చేశారు. దానికి తగ్గట్టుగా అది ఏ రూపము ఏ పురుషలో ఏ వచనంలో ఇచ్చారో పరస్మైపది క్రియాపదము దానికి తగ్గ ఆత్మనేపది క్రియాపద రూపం రాయాలి. అంటే నమతి అని ఇచ్చారు. నమతి అంటే అది పరస్మైపద రూపము ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది. సో బ్రాకెట్ లో వంద ధాతువుతోటి అన్నారు. సో వంద ధాతువులో కూడా ప్రథమ పురుష ఏకవచనము వందతే అవుతుంది కాబట్టి అది రాయాలి. అలా చూసుకోవాలి. నెక్స్ట్ వదతి అని ఇచ్చారు. దానికి భాష అనే ధాతువు ఆత్మనేపదిది అన్నారు. వదతి అనేది ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది. ఇప్పుడు భాషకి ప్రథమ పురుష ఏకవచనం ఏం చెప్పాలి? భాషతే అని చెప్పాలి. సో అలాగా అక్కడ ఏ పురుష ఏ వచనంలో ఇచ్చారో చూసుకుని దీని రూపాన్ని రాస్తూ ఉండాలన్నమాట. వదసికి ఏం రాయాలి? భాషసే అది మధ్యమ పురుష. వదామహాకి భాషామహే రాయాలి. ఓకే, అలాగే ఒక్క నిమిషం ఉండండి. మ్యూట్ చేయడం కావట్లేదు నాకు శ్రీనివాస్ గారిని. సో పశ్యతికి ఈక్వివలెంట్ ఇది ఈక్ష ధాతువు. సో దానికి ఏం చెప్పాలి? ఈక్షతే. పశ్యామహకి ఈక్షామహే. నమంతికి మళ్ళీ వంద ధాతువు ఇచ్చారు. నమంతికి ఏం రాయాలి? వందంతే రాయాలి. మధ్యలో ఒకటి మిస్ అయిందండి. మధ్యలో ఒకటి మిస్ అయింది. ఓకే, పశ్యంతికి ఏం చెప్పాలి? ఈక్షంతే అయిపోయింది. నమంతికి వందంతే అయింది. నమసికి చెప్పండి ఇప్పుడు. వందసే. తుష్యతికి మోద ధాతువు. తుష్యతి అంటే సంతోషిస్తున్నాడు, సంతోషిస్తున్నది. మోద్ కాబట్టి ఏం రాయాలి? మోదతే. తుష్యామి మోదామహే అన్నారు. తుష్యామి ఉత్తమ తుష్యామి ఉత్తమ పురుష ఏకవచనంలో ఉంది కాబట్టి ఉత్తమ పురుష ఏకవచనమే చెప్పాలి. బహువచనం మోదామహే చెప్పరాదు. సో మోదే దానికి ఆన్సర్.
టైం కి సంబంధించిన ఎక్సర్సైజ్ చూడండి. టైం కి సంబంధించిన ఎక్సర్సైజ్ కింద ఇవ్వబడిన సమయాన్ని అక్షరాల్లో రాయాలట. ఓకే, నేను మళ్ళీ ఇందాక లైన్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి నేను బిగిన్ చేస్తాను. వాళ్ళు చెప్తారు కానీ అందరూ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు ఇవి. సంధ్య గారు చెప్పండి, 3:15కి ఏమంటారు? అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. 3:15 త్రిసప్తవాదనే. సప్తవాదనం అంటే ఎంత అని చెప్పండి. సప్తవాదనం అంటే 7. సప్తవాదనే అంటే 7. 3 బాము అని చెప్పండి. ఎలా చెప్తాం మనం 3:50? ఎవరండి మాట్లాడుతున్నారు మధ్యలో? నేను మ్యూట్ చేశాక ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు ఆన్సర్ చెప్పేటప్పుడు తప్ప, దయించి. సో మీకు 3:15 అని చెప్పాలంటే ఏం చెప్దాం అనుకున్నాం మొన్న? సపాద త్రివాదనం అని చెప్పాలి. ఓకే, సపాద త్రివాదనం అని చెప్పాలి. రైట్. నెక్స్ట్ సపాద త్రివాదనం. శ్రీదేవి గారు, కాపవరపు శ్రీదేవి గారు అన్మ్యూట్ చేసుకుని నెక్స్ట్ చెప్పండి. 4:45. శ్రీదేవి గారు ఉన్నారా లేరా? నేను ఇంకా కంపల్సరీ చేయాలేమో, వీడియో ఆన్ చేయండి అని నాకు తెలియట్లేదు ఉన్నారో లేరో. లేకపోతే స్వాతి గారు చెప్పండి. నమస్కారం మేడం, నా ఫోన్ కొంచెము టచ్ ప్రాబ్లం అయింది, చెప్తానండి. చెప్పండి. 4:45 కదండి. అవునండి. పాదోన పంచవాదనం. పాదోన పంచవాదనం, పావు తక్కువ 5. కరెక్ట్. స్వాతి నెక్స్ట్ వన్. స్వాతి గారు నెక్స్ట్ వన్. మహాలక్ష్మి గారు నెక్స్ట్ వన్ చెప్పండి. మహోదయి ఒకసారి మీరు చెప్పండి. ఏం చెప్పాలండి? సార్ధ పంచవాదం ఒకసారి ఏం అడగాలి? అదేంటండి? ప్రశ్న అడగరండి ఒకసారి. పుస్తకం లేదా మీ దగ్గర? ప్రస్తుతం అయితే లేదండి, నేను బయట ఉన్నానండి, అందుకని ఒకసారి ప్రశ్న 11:45. చెప్పండి. 11:45. 11:45. పాదోన ద్వాదశ వాదనం. పాదోన ద్వాదశ వాదనం. రైట్. కే పావని గారు నెక్స్ట్ వన్. కే పావని గారు. సార్ధ సప్తవాదనం. 7:30 సార్ధ సప్తవాదనం. కరెక్ట్. నాగేష్ బాబు గారు. అయిపోయింది కదా. 10:15 అండి. 10:15. 10:15 అంటే పాదోన దశవాదనం. పాదోన అంటే పావు తక్కువ అనండి అర్థం. అక్కడ పావు తక్కువ పదం. సపాద దశవాదనం. సపాద దశవాదనం. కరెక్ట్. దశవాదనం. సుజాత గారు. సుజాత భవిరి శెట్టి. శ్రీనివాస్ గారు ఉన్నారా? సుజాత గారు చెప్పండి మరి. ఉన్నాను మేడం, ఒక్క నిమిషం. అది నెంబర్ చెప్పరా మేడం? 6:30. సార్ధ షడ్వాదనం. సార్ధ షడ్వాదనం. కొంచెం పుస్తకాలు దగ్గర పెట్టుకుని కాస్త అటెంటివ్ గా ఉండండి. క్లాస్ లో కష్టం అయిపోతుంది కదా, టైం వేస్ట్ లేదు మేడం, నేను జర్నీలో ఉన్నాను. ఓకే, ఒకవేళ అలాంటి ఓకే, నో ప్రాబ్లం. నాకు ప్రాబ్లం లేదు, ఓపెన్ చేసుకునే చూస్తున్నాను. నో ప్రాబ్లం. కాదు, నేనేమని చెప్తున్నానంటే నా సలహా ఏంటంటే, మనం ఎక్సర్సైజ్ క్లాస్ లో పలానా రోజున చేస్తాము అని చెప్పుకున్నప్పుడు ఎవరికైనా ఇలా జర్నీలో ఉండడమో లేకపోతే బయట ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఓన్లీ వింటూ ఉంటుంటే నాకు ఒక మెసేజ్ పెట్టేయండి. పెడితే ఏమవుతుందంటే నేను వాళ్ళని క్వశ్చన్ అడగను, మిగతా వాళ్ళని అడుగుతా. సో దట్ వాళ్ళ టైము వేస్ట్ అవ్వదు, నా టైము వేస్ట్ అవ్వదు, ఇబ్బందిగా ఉండదు ఎవరికి కూడాను. ఓకేనా అండి? జస్ట్ ఇది రిక్వెస్ట్ మాత్రమే. రైట్. ఇక్కడ వాళ్ళు ఒక కేసు ఇచ్చారు. అంటే ఇవాళ సండే అనుకోండి అని చెప్పారు. ఇవాళ సండే, అద్య భానువాసర, ఇవాళ సండే అనుకోండి అని వరుసగా అడుగుతున్నారు. సోమవారం ఎప్పుడవుతుంది, బుధవారం ఎప్పుడవుతుంది అని అడుగుతున్నారు. సో ఇవాళ సండే అన్నట్టుగా మీరు అనుకుని సోమవాసర కదా అంటే ఎప్పుడని చెప్పాలి?
నిన్న అంటే హ్యః. శ్వః శ్వః అని ఆన్సర్ చెప్పాలి. శ్వః ఆన్సర్ రేపు ఇవాళ ఆదివారం అయితే రేపు సోమవారమే కదా, సో శ్వః అని చెప్పాలి. బుధవాసరః కదా, ప్రపరశ్వః. శ్వః సోమవాసరః అయితే నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే అంటే ప్రపరశ్వః బుధవాసరః అవుతుంది. శనివాసరః కదా, శనివాసరః. యః యః అని పలకాలి దాన్ని. శుక్రవాసరః కదా, శుక్రవాసరః. పరహ్యః మొన్న శుక్రవారము. మంగళవాసరః కదా, పరస్వః మంగళవాసరః. పరశ్వః మంగళవాసరః. గురువాసరః కదా, ప్రపరహ్యః గురువాసరః. సో అద్య భానువాసరః, శ్వః సోమవాసరః, పరశ్వః మంగళవాసరః, ప్రపరశ్వః బుధవాసరः, హ్యః శనివాసరः, పరహ్యః శుక్రవాసరः, ప్రపరహ్యః గురువాసరः. రైట్, అవే ఆర్డర్ అటు ఇటు ఇచ్చారు. ఓకేనా? లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ ది మీరు సంస్కృత లిపిలో రాయాలి, దేవనాగరిలో. సో అలా ఏమి క్వశ్చన్స్ ఉండవు పేపర్ లో, బట్ ఇక్కడ రాయమన్నారు కాబట్టి మీ ప్రాక్టీస్ కోసం మీరు రాసుకోవాలి. అది తప్పులుంటే మీరు ఆన్సర్ చూసుకుని కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ట్రాన్స్లేషన్, ఆత్మనేపది క్రియాపదాలను ఉపయోగించి ట్రాన్స్లేట్ చేయాలి. చెట్లు పెరుగుచున్నవి, అదే వృద్ధి చెందుతున్నవి ఏమని చెప్తారు? వృక్షాః వర్ధన్తే. వృక్షాః వర్ధన్తే. ఆడపిల్లలు దుఃఖిస్తున్నారు. బాలికాః ఖిద్యంతే. ఖిద్యంతే దుఃఖిస్తున్నారు. మీరు రక్షిస్తున్నారు. మీరు అంటే ఇక్కడ బహువచనం తీసుకోవాలి. యూయం త్రాయధ్వే. యూయం త్రాయధ్వే. వీధి దీపాలు ప్రకాశిస్తున్నాయి. మార్గదీపాః ప్రకాశంతే. మీకు అవన్నీ ట్రాన్స్లేషన్స్ కూడా ఆన్సర్స్ ఇచ్చేసారు వెనకాల, జస్ట్ చెప్పించుకుంటే మీకు కొంచెం వీలుగా ఉంటుందని చెప్తున్నాను. మనము బిచ్చం ఎత్తుదాము. మనము భిక్షాం యాచామహే. భిక్షాం యాచామహే భిక్షతే అనే ధాతువే ఉంది కదండి. భిక్షంతే భిక్షంతే అనొచ్చు కదా, వయం భిక్షామహే అనొచ్చు కదా. వయం భిక్షామహే. భిక్షతే ధాతు ఇవ్వలేదా? ఇచ్చారండి. సెకండ్ ఫస్ట్ లెసన్ లో రాదు. పరస్మైపది కాబట్టి దాంట్లో రాదు. అది ఎక్కడ వస్తుంది? ఈ లెసన్ లోనే వస్తుంది. ప్రథమ పురుష బహువచన వాక్యాల్లో వచ్చింది. భిక్షంతే అని వచ్చింది, భిక్షుకాః భిక్షంతే అని వచ్చింది. సో భిక్షామహే, వయం భిక్షామహే. భిక్షాం యాచామహే అని రాయక్కర్లా, డైరెక్ట్ గా భిక్షామహే అని రాయడమే. నీవు పారిపోతున్నావు. త్వం పలాయసే. త్వం పలాయసే అని రాయాలి. నెక్స్ట్ ఉభయపది అంటే ఏమిటి? పాదోన అనే అర్థం ఏంటి? వీటన్నిటికీ ఆన్సర్స్ మీకు ఇచ్చారు, అవి చూసుకుని తెలుగులో ఉన్నాయి, బట్ అవి నాకు తెలిసి సంస్కృతంలో అడుగుతారు. బట్ చదువుకుని ఉండండి, తెలుసుకుని ఉండడంలో తప్పలేదు కదా. అది విషయం. ఎవరికైనా అన్న డౌట్స్ ఉంటే అడగండి, లేదని చెప్పండి. అదే ఇది దీనికి ఒక దానికి పైన ఫస్ట్ చూసారా, ఇది సంస్కృత లిపిలో రాయమని ఇచ్చారు కదా, దానికి ఒకసారి మీనింగ్ ఒక్కసారి చెప్పరా మహోదయ? మధుకర్ చెప్తున్నా. మధుకరో నామ ఏకః చాలకః మైసూరు నగరే వసతి స్మ. మధుకరుడు అనే నామ ఏకః చాలకః అను పేరు గల ఒక డ్రైవర్. చాలకః అంటే డ్రైవర్, అతను చాలకుడనే అంటాం తెలుగులో చెప్పాడు. మైసూరు నగరములో నివసిస్తుండేవాడు. వసతి స్మ, ఆ ప్రయోగాలన్నీ వస్తాయి మీకు. సో వసతి స్మ అంటే ఉండేవాడు అంటామే మనం, అట్లా అనమాట.
తస్య త్రయః పుత్రాః ఆసన్, అతనికి ముగ్గురు కొడుకులు కలరు ఉన్నారు. ఓకే, ఇవన్నీ ఈ ఆసన్ అంటే ఏమిటి, ఇవన్నీ వస్తాయి మీకు. తస్య గృహం జయనగరే ఆసీత్, అతని యొక్క ఇల్లు జయనగరములో ఉన్నది, ఉండెను అని రాయొచ్చు. తస్య పుత్రాః అధ్యయనే నిపుణాః ఆసన్, అతని కొడుకులు చదవటంలో నిపుణులుగా ఉన్నారు, ఉండిరి అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే పాస్ట్ టెన్స్ అన్నమాట. సహ సుఖేన జీవనం కృతవాన్, అతడు సుఖముగా జీవనమును చేశాడు అంటే జీవించాడు అని రాయాలి. ఓకేనా అని చెప్పాలి. అంటే మనం రాయాల్సింది అంటే తెలుసుకోవడంలో తప్పులేదు కదా, దాని అర్థం ఏంటో తెలుసుకోవడం తప్పులేదు. అర్థంతో ఇక్కడ కాంటెక్స్ట్ లో అర్థం అక్కర్లేదు, లిపిలో రాస్తే చాలు. రైట్. సో మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదంటే మనం 4th లెసన్ స్టార్ట్ చేసేస్తాం. ఏమైనా డౌట్స్? మహోదయ, మీరు ఇప్పుడు చదివింది నా పుస్తకంలో లేదండి. ఇంగ్లీష్ బుక్ కదా, ఇంగ్లీషా హిందీయా మీది? హిందీ అండి. హిందీ బుక్ ప్రస్తుతం నా దగ్గర లేదు, ఐ గెస్ కింద ఎక్కడో ఉన్నట్టుంది. మీ దాంట్లో ఏముందో ఓకే. చదివితే నేను అర్థం చెప్తా. నాకు అర్థమవుతుంది. ఏకః జంబూకః అస్తి, సహ ఏకదా ఆహారార్థం వందే భ్రమ. అది కథ కాదు మేడం, అది కథ కాదు. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు చేసామే మనం, ట్రాన్స్లేషన్స్ చేసాం కదా, దానిపైన ఇచ్చారు దేవనాగరి లిపిలో రాయమని. నాకు ఇవ్వలేదండి. కాదు, లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ అంటే మన ప్రహేళిక సమాధానం ఇచ్చారా? ప్రహేళిక కా ఉత్తర్. దాని పక్కన ఎండింగ్ తృతీయ పాఠ ఎక్సర్సైజ్ ఇచ్చారా? తృతీయ పాఠ అభ్యాస ఇచ్చారు కదా. ప్రశ్న. దాంట్లో ఏముంది, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది మీకు? పౌధే బఢతే హై అని ఇచ్చారు. అచ్చా, డైరెక్ట్ గా ట్రాన్స్లేషన్స్ ఇచ్చేసారా? పౌధే బఢతే హై, లడ్కియాं ఖిన్న హోతీ హై, తుమ్ అబ్ రక్షా కర్తే హో, అవి ఇచ్చేసారు. ఓకే, వాటికి కింద ఎన్ని బిట్లు ఉన్నాయి మొత్తం? 1 2 3 ఉన్నాయా, 2 ఉన్నాయా మీకు బిట్స్ మొత్తం? 2 ఉన్నాయండి, 2 ఓకే, ఉన్నాయి. మీకు అది ఇవ్వలేదు. వీళ్ళకి ఏం చేసి అంటే మీకు ఆల్రెడీ దేవనాగరి తెలుసు కదా, దేవనాగరి హిందీ పుస్తకంలో దేవనాగరియే ఉంటుంది కదా, సో అందుకని మళ్ళీ మిమ్మల్ని దేవనాగరిలో అడగలేదు. తెలుగు పుస్తకాల్లో ఏంటంటే తెలుగు లిపిలో ఇచ్చారు సంస్కృత పారాగ్రాఫ్ చిన్నది, దాన్ని దేవనాగరిలోకి రాయమని చెప్పారు. మీనింగ్ అడగలేదు, జస్ట్ దేవనాగరిలోకి రాయమని అడిగారు. ఓహో, ఓకే. మీకు ఆల్రెడీ దేవనాగరి స్క్రిప్టే కాబట్టి హిందీకి కూడా యూజ్ చేసేది, మీకు ఇవ్వలేదు, అంతే డిఫరెన్స్. ఓకేనండి, పర్వాలేదు. ధన్యవాదాలు. భవానీ గారు ఏంటండి? ఇందాక మనము సమయం గురించిన ఎక్సర్సైజెస్ నా దాంట్లో ప్రింట్ అవ్వలేదు. నేను ఫోటో తీసి పంపిస్తానండి, ఓకే. లేకపోతే మీకు ఆల్రెడీ 3వ పాఠంది గ్రూప్ లో PDF పంపించాను, ఇది వరకు టెక్స్ట్ బుక్ ది స్కాన్డ్ కాపీ దాంట్లో ఉంటుంది, చూసుకోండి. స్కాన్డ్ కాపీ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళ కోసం అని మొత్తం 3rd లెసన్ మొత్తం పంపించాను కదా, దానిలో ఉంటుంది, చూడండి. ఓకే, రైట్. మహోదయ, ఇది మధుకరః నామ ఏకః అనకుండా మధుకరో అన్నారు. అది విసర్గ సంధ్య అనేది 3వ లెవెల్, కానీ మీకు అర్థం కాదు అది ఎందుకు ఓ అయింది అనేది. విసర్గ ఒక్కొక్కసారి ఓ కింద మారుతూ ఉంటుంది, అది ఎందుకు మారింది అనేది విసర్గ సంధులు అని చదువుకున్నప్పుడు చదువుకుంటారు. ఓకేనా? మాకే అవ్వలేదు మేడం. ఇంకా మీకే, మల్లీశ్వరి గారు శిక్షలో ఉన్నారు, ఆవిడకే అవ్వలేదు ఇంకా. రైట్, అయిపోయిందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకో ఫస్ట్ వచ్చినంత స్ట్రెంగ్త్ రావట్లేదు, చాలా మంది వచ్చారు మొట్టమొదటి, ఆల్మోస్ట్ 50 దాకా వచ్చారు, ఇప్పుడు అసలు 23 వస్తున్నారు. కుదరట్లేదు, లేకపోతే డ్రాప్ అయిపోయారు. గ్రూప్ లో మాత్రం 60 మెంబర్స్ దాకా ఉన్నారు. గ్రూప్ లో ఆల్మోస్ట్ బాబాయ్ 67 మెంబర్స్, పోనీ దాంట్లో 3 మా అడ్మిన్స్ తీసేసిన 64 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ 21 మెంబర్స్ వస్తున్నారు. ఓకే, ఫైన్. 4th లెసన్ తీయండి. ఫోర్త్ లెసన్ సూక్తి. ఇంకా 4th లెసన్ నుంచి నా దగ్గర PDFs లేవండి. మీ పుస్తకాలు ఎవరికైనా రాకపోతే దయించి మీరు ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కుని తెప్పించుకోండి ప్లీజ్, ఓకేనా? నా దగ్గర లేవు, PDFs లేవు. 3 లెసన్స్ వరకే, అంటే
ఈ లోపల వచ్చేస్తాయి అనే ఉద్దేశంలో 3 లెసన్స్ వరకే పెట్టుకున్నాం మేమందరం కూడాను, స్కాండ్ కాపీస్. ఆ తర్వాత లేవు. లేదు మీ గ్రూప్ లో, మీ స్టూడెంట్స్ గ్రూప్ పెట్టుకున్నారు కదా, దాంట్లో ఎవరైనా స్కాన్ చేసి పంపించగలిగితే మొత్తం లెసన్ పంపించుకోండి, పుస్తకాన్ని రాకపోతే. నా దగ్గర అయితే లేదు దానికి. సో అది సూక్తి చూడండి. మేడం ఉద్యోగ మేడం 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 చెప్పండి. చిన్న డౌట్ అండి. ఏం లేదండి, నాకు అసలు అంటే హిందీ టచ్ ఉంది, బట్ నాకు ఈ సాంస్క్రిట్ అసలు తెలియదు. ఈ ఒక్క బుక్ సరిపోతుందండి ఎగ్జామ్ పర్పస్ మీద? ఎగ్జామ్ మొత్తం జరిగేది ఈ ఒక్క బుక్ లోనే జరుగుతుందండి. మిగతావన్నీ మీకు ఏమన్నా బుక్స్ సెట్స్ ఇచ్చినా కూడా అవేవి మనం క్లాస్ లో చెప్పుకోము, అవన్నీ మీ ప్రాక్టీస్ కోసం ఇచ్చినవి తప్ప. కేవలం టెక్స్ట్ బుక్ ప్రవేశాకి అంటే ఇది ఒక్క పుస్తకమే. మేము క్లాస్ లో చెప్పేది కూడా ఈ ఒక్క పుస్తకమే. మిగతావన్నీ మీ అభ్యాసం, ఇక్కడ లెసన్ విన్న తర్వాత ఇక అవన్నీ కాపీ బుక్స్, ఎక్సర్సైజ్ బుక్స్ లాంటివి అనుకోవచ్చు ఒకవేళ ఇస్తే ఏమన్నా. తప్ప మేము దీంట్లోంచే వస్తాయి. ఇది కరెక్ట్ గా కనుక ఫస్ట్ లెసన్ నుంచి చెప్పింది ఫాలో అయితే ఫస్ట్ లో, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, మరి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నారో లేదో నాకు తెలీదు, బట్ ఇక్కడ ఉన్న ఉన్నానండి, వాళ్ళందరూ ఉన్నా. ఉన్నారు కదా. మరి ఉన్నప్పుడు ఫస్ట్ అసలు క్రియాపదం అంటే ఏంటో తెలియదు, ధాతు అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు చెప్తున్నారు కదా పురుషులు వచనాలు అన్ని, అలా క్రమమైపోయి తెలుసుకుంటూ వస్తారు. ఇది ఒక్కటే ఇది దీనిలో ఒక్క దాంట్లోంచే ఇస్తారు లెసన్ ఎగ్జామ్. మీకు ఓకే, యాజ్ ఇట్ సరిపోతుంది ఈజ్. కదా ఈ బుక్ ఒకటేనే? అదే నేను చెప్తున్నాను మా, ఇది ఒక్కటే సరిపోతుంది, ఇది చాలదు, ఇంకా మాకు ఎక్కువ ప్రాక్టీస్ కావాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకేమైనా బుక్స్ ఎక్కడైనా వెతుక్కోండి, తీసుకోండి, చేసుకోండి, అభ్యంతరం లేదు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. కృష్ణఫణి చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవాలి. సరే, మొన్న నంబర్స్ చేయించారు కదా, 11 నుంచి 50 వరకు చెప్పారు కదా, అందులో ఈ ద్వాదశ, త్రయోదశ, చతుర్దశ వీటికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతోందండి. అంటే నాకు అంటే అర్థం అలా కాదు. ద్వావింశతి, త్రయోవింశతి, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్ కి కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది అది పెట్టడానికి. అలా అది అంటే ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి? ద్వి అని చెప్పాలా, ద్వా అని చెప్పాలా అనే? అలాగే త్రయ మళ్ళీ అలాగే చతు, చత్వ అని అలా వస్తున్నాయి కదా, అది ఎట్లా మరి గుర్తుపెట్టుకోవాలో. అవి బట్టి కొట్టడం తప్ప దారి లేదు. ఎందుకంటే చతుహు వింశతి అన్న చోట విసర్గ సంధి జరిగి చతుర్వింశతి అని ఏర్పడింది. చత్వారింశత్ అనే చోట ఇంకో రకమైన మార్పు అదేమిటనేది ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు కాబట్టి ఆ మార్పులు జరిగి అవ్వడానికి ఇది అదే. కానీ ఆ నంబర్లో మధ్యలో పదాలు, ఆ శబ్దాల మధ్యలో ఒక రకమైన కెమిస్ట్రీలు, ఫిజిక్స్లు అన్ని జరిగి అలాంటి పదాలు ఏర్పడతాయి. ONE1 TWO2 అది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దానికి దారి లేదు కదా, ఖచ్చితంగా బట్టి కొట్టాల్సిందే బట్టి. అది కదా, అంతే కదా. స్పెల్లింగ్స్ రాయాలి అంటే 19 స్పెల్లింగ్ చెప్పాలన్నా, 20 చెప్పాలన్నా బట్టి కొట్టాల్సిందే. ఇవి కూడా అంతే, నేర్చుకోవాల్సిందే. ఓకేనా, దానికి ట్రిక్స్ ఏమి ఉండవు. ఓ 10 సార్లు చదివేసరికి అది అలవాటు అవుతుంది అంతే. ఓకేనా, అంతే. పైకి చదవండి. అందుకని బెస్ట్ ఇదేంటంటే పైకి చదవండి. పైకి చదివితే ఏమవుతుందంటే, పైకి మన చిన్నపిల్లప్పుడు వల్ల వేయిస్తారు కదండి, పైకి చదవండి, పైకి చదవండి అంటారు. ఎందుకంటే చదివితే ఏమవుతుంది, వింటాము, బుర్రలోకి వెళ్తుంది, 3 రకాలుగా పనిచేస్తుంది కాబట్టి బుర్రలోకి వెళ్ళిపోతుంది. ఒక 10 సార్లు చదవండి, ఏం కాదు, వచ్చేస్తుంది, అదే వస్తుంది. రైట్. చిన్న సూచన ఉంది అది నెంబర్స్ నేర్చుకోవడానికి. చెప్పండి. చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు చిన్నప్పుడు చైన్ సిస్టమ్ చెప్పేవాళ్ళు కదా, అంటే ఏకం సారీ ఏకహ ఏకహ సారీ 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 ఏకం ద్వే త్రీణి చత్వారి అంట. ఏకం ఏకం ద్వే ఏకం ద్వే తేని చత్వారి, ఇలా అప్ టు 10, అక్కడ నుంచి 11 నుంచి మళ్ళా 20 వరకు ఇలా నేర్చుకుంటున్నాను. బాగా వచ్చాయి. కావాలంటే మన ఆనంద్ మహోదయ ఛానల్లో ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళకి కావాలంటే పంపించండి మేడం. అది లింక్ చెప్తా పంపించండి. మల్లీశ్వరి గారు, నేను ఒకటి చెప్తా ఇప్పుడు. అంటే మిమ్మల్ని ఇది చేయడం కాదు, వాళ్ళకి నేను ఏదో అంటే డిస్కరేజ్ చేయడం కూడా కాదు. ఈ టెక్నిక్స్ ఎవరి వాళ్ళవేనండి, నేను చెప్తున్నా, ఇది స్వానుభవం నాకు. ఇప్పుడు సేమ్ మల్లీశ్వరి గారు చెప్పిన టెక్నిక్ అంటే మాకు చిన్నప్పుడు అంత అవసరం పడలేదు, మాకు వచ్చేసాయి కాబట్టి గొడవ లేదు. బట్ కొంతమందికి వర్కౌట్ అవ్వలేదు. ఆవిడకి వర్కౌట్ అయింది కానీ కొంతమందికి వర్కౌట్ అవ్వలేదు. అంటే ఆ కొన్ని టెక్నిక్స్. సో ఎవరికి వర్కౌట్ అవుతుంది అనేది మీరు యూట్యూబ్ వీడియోల్లో ఉంటాయి, ఒకవేళ నెంబర్స్ నేర్చుకునేవి చెప్తూ ఉండేవి ఉన్నాయి. కొంతమందికి అలా చదువుతున్నవి వాళ్ళకి వాళ్ళే రికార్డ్ చేసుకుని అవి పెట్టుకుని వింటూ ఉన్నారు. కొంతమంది ట్రిక్స్ అవి ఫాలో అయ్యారు. కొంతమంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా పైకి చదవటము, వినడము, పైకి చదివి 10 సార్లు చదివేసరికి గుర్తుంటాయి.
కొంతమందికి అప్పచెప్పించుకుంటున్నారు, అంటే స్టూడెంట్స్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఒకళ్ళనొకళ్ళు లేకపోతే బాగా క్లోజ్ అయిన వాళ్ళు అలా అడుగుతున్నారు, ఓ 10 నెంబర్లు ఒకళ్ళు అలా చెప్పుకున్నారు. కొంతమంది ఇప్పుడు మల్లీశ్వరి గారు 1 1 2 1 2 3 1 2 3 4 ఇలా 10 నెంబర్ల వరకు, అంటే ఫస్ట్ నుంచి మళ్ళీ సో దట్ రిపీట్ అవుతాయి కదా నెంబర్స్. అలాగా ఏకం ఏకం ద్వే త్రీణి ఏకం ద్వే త్రీణి చత్వారి ఇలాగ చెప్పుకుంటారు కొంతమంది. సో ఇవి మీ టెక్నిక్స్ అనేవి మీకు ఎలా గుర్తుంటుంది అనేది మీరు టెస్ట్ చేసుకోవాల్సిందే ఎవరికి వాళ్ళు. ఓకేనా? సో అది మాత్రం నేనైతే ఒకటే చెప్తా, చక్కగా పుస్తకం తీసుకోండి, ఎలాగూ స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేయాలి. అవి అడుగుతారు పుస్తకం, మనకి ఎగ్జామ్ లో అడుగుతారు కాబట్టి వాటి స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి అంటే బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే, దేవనాగరి స్క్రిప్ట్ అలవాటు ఉన్న వాళ్ళైతే గొడవలు ఎదురు రాసేస్తారు. అంటే స్పెల్లింగ్ అంటే మనసులో ఆ మాట కరెక్ట్ గా తెలిస్తే చాలు రాస్తారు. దేవనాగరి ప్రాక్టీస్ లేని వాళ్ళు ఖచ్చితంగా స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు మీరు ద్వావింశతి అని రాయాలి కదా, ఖచ్చితంగా క్లియర్ గా రాస్తున్నారా లేదా అనుకుంటూ రాస్తారు కదా, అయిపోయింది వచ్చేసినట్టే. ఓసారి రాస్తే 10 సార్లు చదవడంతో సమానం అంట. సో స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చేస్తుంది. ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఎవరికి ఏది వర్క్ అవుతుందో అది వాళ్ళు చూస్తారు. రైట్? ఎస్, 4వ పాఠం తీయండి. ఉద్యోగినం పురుషసింహం ఉపైతి లక్ష్మీః. ఓకే, ఉద్యోగినం పురుషసింహం ఉపైతి లక్ష్మీః. ఉద్యోగినం పురుషసింహం ఉపైతి లక్ష్మీః. మనకి తెలుగులో లక్ష్మి అని రాస్తాం మనం, మామూలుగా పేరుంటే లక్ష్మి ఆర్ నాగలక్ష్మి ఆర్ రాజ్యలక్ష్మి ఆర్ సంథింగ్ విజయలక్ష్మి, ఏవో అన్నిటికీ లక్ష్మి అని హ్రస్వంగా ఉంటుంది. సంస్కృతంలో అలా రాయకూడదు, లక్ష్మీహి అని రాస్తేనే అది లక్ష్మి అని అర్థం వస్తుంది. సంస్కృత పదం అంతే. సంస్కృతంలో రాముడు అని మన తెలుగులో అన్నప్పుడు సంస్కృతంలో రామః అని రాసినట్టుగా తెలుగులో లక్ష్మి అంటే సంస్కృతంలో లక్ష్మీహి అని రాయాలి. అలాగే నా పేరు విద్య, శ్రీ విద్య. సో నేను శ్రీ విద్య అని తెలుగులో ద్య అలా హ్రస్వంగా ఆపేస్తాను, కానీ సంస్కృతంలో అలా రాయలేము, విద్యా అని దీర్ఘం పెట్టి రాయాలి. ఓకే, సో అందుకని ఈ పేరు లక్ష్మీహి అని ఎందుకు వచ్చింది, లేకపోతే విసర్గ ఉంది కాబట్టి పుంలింగం ఏమో అనుకోకూడదు, కొన్ని ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. సో లక్ష్మీహి అనేది ఎవరి పేరైనా లక్ష్మీతో ఎండ్ అవుతూ ఉంటే వాళ్ళు కంపల్సరీ లక్ష్మీహి అని రాయాలి సంస్కృతంలో రాసేటప్పుడు. రైట్? సో ఇప్పుడు ఇది ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మీహి. ఉద్యోగినం అంటే ఉద్యోగం చేసేవాడిని అని కాదు అర్థము, ఉద్యోగ అంటే ప్రయత్నము అనే అర్థం ఉంది. సో ప్రయత్నశీలుడు, ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటాడో, అంటే ఏదైనా పని చేయడానికి తన ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాడో అలాంటి పురుష సింహం అంటే, అలా పురుష సింహుడు అని ఎవరిని అంటారు? సింహం వంటి పరాక్రమం ఎవరికైతే ఉంటుందో, అంటే అంత దీనిగా ఎలా శౌర్యవంతుడిగా ఎవడైతే ఉంటాడో వాడిని పురుష సింహుడు అంటారు. అలాంటి వాడు ప్రయత్నం మానడు, తను చేద్దాం అనుకున్న పని నెరవేరేంత వరకు కూడా. సో అలాగా పురుష సింహము వంటి పరాక్రమము గల వానిని ఎవడు వాడు ప్రయత్నం చేస్తూ సింహము వంటి పరాక్రమము గల వాడిని లక్ష్మీహి ఉపైతి. లక్ష్మీహి అంటే లక్ష్మీదేవి. ఓకే, లక్ష్మి సమీపిస్తుంది, వాడిని వచ్చి చేరుతుంది. అంటే ఏంటండి, డైరెక్ట్ గా లక్ష్మి అనే అమ్మాయి వచ్చి కూర్చుంటుందా వాడి పక్కన? కాదు. వాడు చదువుదాం అనుకుంటున్నాడు అనుకోండి, బాగా చదువుకోవాలని ఆ దిశగా చాలా పట్టుదలతోటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనుకోండి, విద్యాలక్ష్మి అంటే ఆ చదువు రూపంలో ఉన్న లక్ష్మీదేవి వాడిని వరిస్తుంది. లేదు, డబ్బు సంపాదించాలన్న పట్టుదలతో చాలా కష్టపడుతుంటే ధనలక్ష్మి వరిస్తుంది వాడిని. అలా డిఫరెంట్ దీంట్లో అనమాట. లక్ష్మీ అంటే ఏంటి? సంపద, అది ఏ సంపద అయినా కావచ్చు. ఓకేనా? ఆ సూక్తికి అర్థము ఇంత ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వక్కర్లేదు, కానీ ఎగ్జామ్ లో జస్ట్ మీకు అర్థం అవడం కోసం అని ఊరికే చెప్పాను నేను. రైట్? సో ఇప్పుడు మనము ఈ లెసన్ లో ఏం చదువుకోబోతున్నాము? ఫస్ట్ 3 పాఠాల్లో వర్తమాన కాలం గురించి చదువుకున్నాం. వర్తమాన కాలము అంటే ప్రెసెంట్ టెన్స్, దాని గురించి పరస్మైపది రూపాలు, ఆత్మనేపది రూపాలు, ఆ టెన్సెస్ అనేది వినే ఉంటారు కదా ఇంగ్లీష్ లో కూడా. ఎవరికి వీలుంటే వాళ్ళు మాత్రం వీడియో ఆన్ చేసుకోండి, మరీ ఎక్సెప్షన్స్ అయితే తప్ప. లేకపోతే స్క్రీన్ మీద నేను తప్ప ఎవరు కనపడకపోతే నేను ఎవరికి చెప్తున్నానో పాఠం నాకు అర్థం కాదు. రైట్? బ్లాక్ బోర్డ్ చెప్పినట్టు ఉంటుంది పాఠం అప్పుడు. సో
వర్తమాన కాల క్రియాపదాల్లో వర్త మన కాలాలు తెలిసినవి ఏమిటివి? వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలు మనకు తెలిసినవి. సంస్కృతంలో అవి కాకుండా వేరే కాలం అంటే లోటను, ఆజ్ఞా ప్రేరణ అంటే ఎవరినైనా ఆజ్ఞాపించేటప్పుడు, ఎవరైనా పని చెయ్యమని చెప్పేటప్పుడు అలాంటి సందర్భాల్లో ప్రయోగించేది ఒకటి వస్తుంది. అలాగే కంపల్సరీగా చేసి తీరాలి, ఇవి చేయవలసిన పనులే అన్నట్టుగా మస్ట్ అండ్ షుడ్ గా చేయవలసిన వాటికి ఒక కాలం వస్తుంది. ఇలా డిఫరెంట్ కాలాలు ఉన్నాయి. సో ప్రస్తుతం మనం ఫస్ట్ వర్తమాన కాలంతో స్టార్ట్ చేశాము. దానిలో ఫస్ట్ 3 పాఠాల్లో కూడా పరస్మైపది క్రియాపదాలకి అండ్ 3వ పాఠంలోకి వచ్చేసరికి ఆత్మనేపది క్రియాపదాలకి వర్తమాన కాలంలో 3 పురుషుల్లో 3 వచనాల్లో రూపాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. చూస్తూనే మీకు ఒక టేబుల్ వచ్చేసింది. అంటే ఒక ఆత్మనేపది, ఒక పరస్మైపది టేబుల్ వచ్చేసింది. ఇవాళ ఆ పరస్మైపదికి ఆత్మనేపదికి కూడా భూతకాలంలో రూపాలు ఎలా ఉంటాయి అనేది చూస్తాం. భూతకాలం అంటే పాస్ట్ టెన్స్, దాంట్లో రూపాలు ఎలా ఉంటాయి అని చూస్తాం. చెప్పాను కదా ముందే, దేనికి దానికి. ఇప్పుడు ఈవెన్ ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి కదండి మనకి. సీ, సా, సీన్ అని చెప్తాం కదా కంపల్సరీ. డూ, డిడ్, డన్ అని చెప్తాం కదా. సో ఇట్లాగే అలాగే మనం తెలుగులో మాట్లాడుకుంటే కూడా ఏం చెప్తాము? చేస్తున్నాను అని చెప్తాము, అదే చదువుతున్నాను అని చెప్తాము, చదివాను అని చెప్తాం. చదువుతున్నాడు అని చెప్తాము, చదివాడు అని చెప్తాం. చదువుతున్నారు అన్నాము, చదివారు అని చెప్తాం. చదువుతున్నావు అంటాము, చదివావు అంటాం. అంటే వర్తమాన కాలానికి భూతకాలానికి ఆ తేడా అయితే ప్రస్ఫుటంగా కనపడుతోంది కదా, క్లియర్ గా తెలుస్తోంది. కాబట్టి సంస్కృతంలో కూడా మనకు 3 పురుషులు 3 వచనాలు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి కూడా భూతకాల రూపాలు కూడా మళ్ళీ ఇంకొక టేబుల్ వస్తుంది. ఒకటి పరస్మైపదికి వస్తుంది, ఒకటి ఆత్మనేపదికి వస్తుంది. అవి ఎలా వస్తాయి రూపాలు చూడండి ఒక్కసారి. పరస్మైపదిలో మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ టేబుల్స్ చెప్పడానికి బేస్ ధాతువు కింద పరస్మైపదిలో పఠ ధాతువుని తీసుకుంటారు, అలాగే ఆత్మనేపదిలో వంద ధాతువుని తీసుకుంటారు. ఆ టేబుల్స్ దానికి సంబంధించి ఆ 2 ధాతువులకి ఇస్తూ ఉంటారు. సో ఇందా మనం ముందర ఏం చదివాము? పఠతి, పఠతః, పఠంతి, పఠసి, పఠథః, పఠథ, పఠామి, పఠావః, పఠామః. ఇది పరస్మైపదికి చదివాము. మరి ఆత్మనేపదికి ఏం చదివాము? వందతే, వందేతే, వందంతే, వందసే, వందేథే, వందధ్వే, వందే, వందావహే, వందామహే. ఇవి మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి రూపాలు. ఇప్పుడు భూతకాలంలో పరస్మైపదికి అంటే చదివాడు, వాళ్ళిద్దరూ చదివారు, వాళ్ళందరూ చదివారు. చదివావు, నీవు చదివావు, మీ ఇద్దరు చదివారు, మీ అందరూ చదివారు. నేను చదివాను, మేమిద్దరం చదివాము, మేమందరం చదివాము అని చెప్పడానికి ఏమొస్తుంది అంటే ఇదిగో టేబుల్ చూడండి. అపఠత్, అపఠతాం, అపఠన్, అపఠః, అపఠతం, అపఠత, అపఠం, అపఠావ, అపఠామ. సంస్కృతంలో రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ మకారానికి కింద గీత ఉందే, ఇలాంటివి ఎక్కడ ఉంటే అక్కడ అవి రాయటము, విసర్గలు ఉంటే విసర్గలు కంపల్సరీ రాయటము, విసర్గలు లేని చోట విసర్గలు పెట్టకుండా ఉండడము, ఆ మాత్రలు అంటే ఇకారమా, హ్రస్వ ఇకారమా, హ్రస్వ ఈకారం, అదే దీర్ఘ ఈకారమా, ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మీనింగ్స్ మారిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో అపఠత్, అపఠతాం, అపఠన్, అపఠః, అపఠతం, అపఠత, అపఠం, అపఠావ, అపఠామ. పరస్మైపది క్రియా రూపాలకి మనకి దాని క్రియాపదంలో భూతకాల రూపాలు ఇలా ఉంటాయి. అది మరి ఆత్మనేపదిలో వంద ధాతువుకి ఎలా ఉంటాయి రూపాలు? ఇప్పుడు మీకు ఇక్కడి నుంచి కలిపి ఇచ్చేస్తారండి. అవి ఇవి కూడా కలిపి వచ్చేస్తాయి. పరస్మైపది, ఆత్మనేపది రెండింటికి వేరే సెపరేట్ గా ఇవ్వరు లెసన్స్ లో. ఈ లెసన్ లో 2 కలిపి వస్తాయి కాబట్టి ఇది కూడా తెలుసుకోవాలి. అవందత, అవందత్ అనకూడదు, దీన్ని పైన అపఠత అనకూడదు. చూసారా ఇక్కడ ఒకసారి చూడండి టేబుల్లో. ఇక్కడ ఫస్ట్ ప్రథమ పురుష ఏకవచనంలో అపఠత్ ఉంది, మధ్యమ పురుష బహువచనంలో అపఠత ఉంది. ఎప్పుడైతే ఈ హలంతం తీసేశారో మొత్తం మీనింగ్ మారిపోలే దానికి, రైట్? మీనింగ్ మారిపోయింది. అలాగే అందుకని హలంతం లేని చోట్ల పెట్టకూడదు, ఉన్న చోట మానం.
సో అవందత, అవందేతాం, అవందంత, అవందథాః, అవందేథాం, అవందధ్వం, అవందే, అవందావహి, అవందామహి. అక్కడ మహే వహే అని వస్తాయి, ఇక్కడ అవందావహి, అవందామహి అని వస్తాయన్నమాట ఇక్కడ. సో ఇవి అవందత, అవందేతాం, అవందంత, అవందథాః, అవందేథాం, అవందధ్వం, అవందే, అవందావహి, అవందామహి. ఇవి ఆత్మనేపదికి సంబంధించినటువంటి భూతకాలంలో వచ్చేటటువంటి క్రియాపద రూపాలు. ఓకేనా? ఇప్పుడే వెంటనే కంఠస్థ రావు. మనం ఇప్పుడు వాక్యాలు చదువుకున్నప్పుడు కొంచెం ఫెమిలియర్ అవుతాము. మళ్ళీ క్లాస్ అయిపోయాక ఒకసారి చూసుకున్నప్పుడు ఎక్సర్సైజ్కి వచ్చేసరికి కొంచెం వెంటనే కంఠత రావు. నెమ్మదిగా ప్రాక్టీస్ మీదే కంఠత వస్తాయి అవి. రైట్? అప్పుడే చెప్పేసారి ఇవాళ మాకు రాలేదని కంగారు పడకండి. ఎందుకు వచ్చాయి ఇప్పుడు అసలు? మహోదయ్, అది టేబుల్ ఒక్కసారి ఉంచురా. ఇది బుక్ లో తెలుగులో ఇచ్చారు, మీరు ఇచ్చింది ఇవాళ పంపిస్తాను నేను, మీరు కంగారు పడకండి. ఈ స్లైడ్స్ అన్ని మీకు మొన్న వచ్చింది కదా, సెకండ్ లెసన్, ఫస్ట్ లెసన్, థర్డ్ లెసన్ 3 వచ్చాయి మీకు పీడిఎఫ్స్. నేను పంపించినవి వచ్చాయి. టెక్స్ట్ బుక్ లెసన్స్ కాకుండా ప్రథమ పాఠ అలా వస్తాయి సంస్కృతం పేర్లతోటి. సో ఇది కూడా ఇవాళ వస్తుంది, కంగారు. ఓకే, సో ఒకసారి వాక్యాలు చదివితే మీకు కరెక్ట్ గా ఎలా వస్తాయి అనేది తెలుస్తుంది. చూడండి. సహా అక్రీడత్, క్రీడతి అని ఉంది మనకు మామూలుగా. క్రీడతి, ఇప్పుడు అక్రీడత్ అంటే ఆడాడు, అతను ఆడాడు, దాన్నే ఆడినాడు అంటాము, ఆడాడు. ఓకే. అక్రీడత్, అక్రీడతాం, అక్రీడన్, అక్రీడ, అక్రీడతం, అక్రీడత, అక్రీడం, అక్రీడావ, అక్రీడామ. ఇట్లాగా ప్రతిదానికి రూపాలు వస్తాయి. సో ఇప్పుడు అంతవరకు వెళ్ళకుండా బహువచనం వరకు చెప్పుకుందాం. అక్రీడత్, అక్రీడతాం, అక్రీడన్. బహువచనం రాయాలంటే ఏషః అతిష్ఠత్, ఇతను ఉన్నాడు అంటే నిలబడ్డాడో ఏదో చేస్తున్నామో మొత్తానికి అక్కడ ఉన్నాడు. ఓకే. తిష్ఠతికి అతిష్ఠత్ వస్తుంది. తిష్ఠతికి అతిష్ఠత్, అతిష్ఠతాం, అతిష్ఠన్, సో ఆన్. ఓకే. చతురః పాఠం అపఠత్. చతురః అంటే చతురుడు లేకపోతే తెలివైన వాడు అని రాయొచ్చు. పాఠమును చదివినాడు, అపఠత్. పఠతికి అపఠత్, అపఠతాం, అపఠన్ అని వస్తుంది. నెక్స్ట్ చర్మకారః పాదరక్షాం ఆయచ్చత్. చర్మకారః అంటే తోలు పని చేసేవాడు, చర్మ ఉంటారు కదా, మనం లెదర్ వర్క్ చేస్తారు చూడు, అందుకని చర్మకారుడు అనే చెప్పారు దానికి పేరు. సో పాదరక్షాం, పాదరక్షను అయచ్చత్ ఇచ్చాడు. అయచ్చత్, యచ్చతి చదువుకున్నాం కదా మనం. యచ్చతికి అయచ్చత్, అయచ్చతాం, అయచ్చన్ అని వస్తుంది. ఓకే. సింహ మృగం అమారయత్, ఇది కొత్త పదం మీకు. ఓకే. మారయతి అని ఉంటుంది అంటే చంపుతున్నది, చంపుతున్నది. మారయతి అంటే దానికి అమారయత్ అని వస్తుంది, చంపింది. సింహము మృగమును చంపినది. మారయతికి అమారయత్. మారయతి, మారయత, మారయంతి, జస్ట్ లైక్ పఠతి. మారయతికి అమారయత్, అమారయతాం, అమారయన్ అని వస్తుంది అనమాట బహువచన రూపం. వ్యాఘ్రః మాంసం అఖాదత్. ఖాదతి తెలుసు మీకు, దానికి అఖాదత్ వస్తుంది. వ్యాఘ్రః పులి మాంసమును తిన్నది, తినేసింది. తింటున్నది కాదు, తిన్నది, తినేసింది. సో ఖాదతికి అఖాదత్ వస్తుంది. అఖాదత్, అఖాదతాం, అఖాదన్ అని వస్తుంది. రైట్. నెక్స్ట్ మార్జారః మూషకం అపశ్యత్. పిల్లి, మార్జారః అంటే పిల్లి ఎలుకను చూసినది. పశ్యతి, అపశ్యత్. అపశ్యత్, అపశ్యతాం, అపశ్యన్. ఓకే. అపశ్యత్, అపశ్యతాం, అపశ్యన్. వయస్యః పత్రం అలిఖత్. వయస్యః అంటే స్నేహితుడు. పాత సినిమాలు ఏదో చూస్తుంటే ఎస్పెషల్లీ పరమానంద శిష్యుడు కదా, జగదేక విన్ను కదా, ఇలాంటి సినిమాలు ఆమె చూస్తే దాంట్లో ఎన్టీ రామారావు అని పద్మనాభం ఎవడో సంబోధిస్తూ ఉంటాడు వయస్య అనుకుంటూ, అంటే ఫ్రెండ్ అని అర్థం అన్నమాట. శ్రీకృష్ణుల పరమ దేంటో మొత్తానికి ఎన్టీ రామారావు సంబోధిస్తూ ఉంటాడు. సో వయస్య అంటే మిత్రుడు, ఫ్రెండ్. సో స్నేహితుడు పత్రం లేఖను అలిఖత్ రాశాడు.
లిఖతికి అలిఖత్, అలిఖతాం, అలిఖన్ అని వస్తుంది. నెక్స్ట్ పండిత సత్యం అవదత్, పండితుడు నిజమును చెప్పాడు. అవదత్, వదతికి అవదత్ వస్తుంది. అవదత్, అవదతాం, అవదన్ అని వస్తుంది. ఓకే. అలసహ తం అనిందత్, అలసహ అంటే ఆలస్యంగా వచ్చిన వాడని కాదు, సోమరి అని అర్థం, లేజీ పర్సన్ అని అర్థం. సో సోమరి సోమరైన వాడు అతనిని నిందించాడు. అనిందత్, నిందతికి అనిందత్, అనిందతాం, అనిందన్ అని వస్తుంది అనమాట. ఓకే. భక్త దేవం అవందత, అక్కడ వరకు ఫస్ట్ 10 పరస్మైపది క్రియాపదాలు వాడి వచ్చాయి వాక్యాలు. ఇప్పుడు వచ్చేవి ఆత్మనేపదితో వస్తున్నాయి. చూడండి. భక్త దేవం అవందత, భక్తుడు దేవునికి నమస్కరించాడు. ఓకే. నమస్కరించాడు అంటే పాస్ట్ టెన్స్. వందతేకి అవందత, అవందేతాం, అవందంత అని వస్తుంది. నిర్ధన కష్టం అసహత, పేదవాడు కష్టమును సహించాడు, అయిపోయింది. సహతేకి అసహత వస్తుంది. సహతేకి అసహత, అసహేతాం, అసహంత. ఓకే. అలాగే సజ్జన జనాన్ అసేవత, సజ్జనులు జనులను సేవించారు, పాస్ట్ టెన్స్. సో సజ్జన సేవించాడు ఏకవచనం. ఓకే. సేవతేకి అసేవత, అసేవత, అసేవేతాం, అసేవంత. అధ్యాపక ఛాత్రం అశ్లాఘత, అధ్యాపకుడు విద్యార్థిని మెచ్చుకున్నాడు. శ్లాఘతేకి అశ్లాఘత వస్తుంది. అశ్లాఘత, అశ్లాఘేతాం, అశ్లాఘంత అని వస్తుంది. ఓకే. లాస్ట్ వన్. భిక్షుక ధనికం అయాచత, బిచ్చగాడు ధనికుని అడిగాడు. యాచతేకి అయాచత అని వస్తుంది. ఓకే. అయాచత. సో ఇవి ప్రథమ పురుషులో ఏకవచనంలో పరస్మైపది అండ్ ఆత్మనేపది రెండింటిని ఉపయోగించి భూతకాల వాక్యాలు చెప్పారు. ఎస్ కృష్ణఫణి గారు చెప్పండి. మనకి శిబిరంలో ఇచ్చిన మన కరపత్రంలో ఇచ్చిన వాటికి భూతకాలంలో వాటికి ఖాదతికి ఖాదితవాన్, ఖాదితవతి అలా చెప్పారు కదండి. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది? మీకు చాలా అవి వేరు ఇవి వేరు, ఎందుకు వేరో ఈ ప్రవేశం అయ్యేసరికి మీకే తెలుస్తుంది. అవి కూడా నేర్పిస్తారు ఇక్కడ మీకు, అవి కూడా నేర్పిస్తారు. ప్రవేశం అయ్యేసరికి మీకు తెలుస్తుంది. ప్రవేశం అవ్వాలి, ఇంకా మీరు ఇప్పుడే భూతకాల రూపం ఇప్పుడే తెలుసుకున్నారు. ఏమిటి డిఫరెన్స్, ఇది భూతకాలం అంటున్నారు, మీకేమో అక్కడ అలా చెప్పారు, ఏమిటి డిఫరెన్స్ అవి వస్తాయి నెమ్మదిగా. ఐ గెస్ 9th or 8th లెసన్ లోనో ఇక్కడ వస్తాయి, అవి వచ్చినప్పుడు చెప్తా. ఓకే రైట్. మహోదయ ఇది 11వది. భక్త దేవం అవందత అన్నారు. యాక్చువల్ గా అది దేవుడికి మనం నమస్కరిస్తాం, కానీ దేవుడిని అన్నారు అంటే దేవస్య అవందత అనాలా, ఆర్ దేవం అనే ద్వితీయ విభక్తి ఎందుకు వచ్చింది? ఎప్పుడు కూడా ట్రూ అంటే తెలుగు భాషకి చెప్పేటటువంటి నియమాలు వేరే ఉంటాయండి, సంస్కృత భాషలో ఉపయోగించాల్సిన నియమాలు వేరే ఉంటాయి. మనకి దేవుడికి నమస్కరించాడు అండం దేవుడికి అని చెప్తాం మనం. ఓకే. ఇక్కడ దేవుణ్ణి నమస్కరించాడు అర్థం అంటే దేవుని ఉద్దేశించి నమస్కరించాడు అనేది చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ రకంగా అక్కడ ఆ క్రియ, దాన్ని కర్మపదం అంటారు. ఇప్పుడు నెక్స్ట్ వస్తూ ఉంటాయి మీకు. సో కొన్ని భాషా మర్యాదలు ఉంటాయి. తెలుగులో దాన్ని అలాగే అనాలి, సంస్కృతంలో దీన్ని ఇలాగే చెప్పాలి. ఓకే. దాన్ని మార్చకూడదు మనం. ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తాను. సెలవులు అనే మాట మనకుంది. ఓకే. దానికి సెలవులను మనం మామూలుగా చెప్పేస్తాము. దాన్నే సంస్కృతంలో ఏం చెప్తారో తెలుసా? అవకాశః అంటారు. అవకాశః అంటే లీవ్ ఆర్ హాలిడే సంథింగ్, అవకాశః. కానీ అవకాశము అంటే తెలుగులో అర్థం ఏంటి? ఛాన్స్ కదా. మరి ఆ ఛాన్స్ అనడానికి ఏమంటారు సంస్కృతంలో? ఆర్ సందర్భము అనడానికి ఏమంటారు? అవసరః అంటారు. మరి అవసరః అంటే తెలుగులో అర్థం ఏమిటి?
అవసరము అంటే తెలుగులో नीड అర్థం ఏంటి? నీడ్. సో नीड ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు అవసరం ఉంది అంటే మమ అవసర హస్తి అంటే తప్పది. మమ అవసర హస్తి అంటే తప్పు. అంటే సందర్భం ఉంది నాకు, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది ఇప్పుడు అని చెప్పడం సంస్కృతంలో అలా చెప్తే అర్థం. మరి నీడ్ అని చెప్పడానికి సంస్కృతంలో ఏమనాలి? ఆవశ్యకం అని చెప్పాలి, ఆవశ్యకత అస్తి అని చెప్పాలి. సో ఇలాంటివి భాషా మర్యాదలు కొన్ని ఉంటాయండి. ఆ భాషలో ఒక రకంగా చెప్పామని మరి అలా అని పోని ఈ సంస్కృతంలో ఉన్న వాక్యాన్ని అట్లాగే ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగులో చేయక్కర్లేదు, దాని భావంతో ట్రాన్స్లేట్ చెయ్యాలి. ఇప్పుడు మీరు ఇక్కడ భక్తుడు దేవుణ్ణి నమస్కరించాడు అని రాశారు వాళ్ళు, కరెక్టే. మీరు భక్తుడు దేవునికి నమస్కరించాడు అన్న తప్పు లేదు, మన తెలుగులో అలాగే చెప్తాం మనం. కాబట్టి అలా రాసినా కూడా తప్పు లేదు. తెలుగులో మనం చెప్పేది అలాగే చెప్తాం, కానీ సంస్కృతంలో అలా చెప్పరాదు. ఈ నమస్కారం అనే క్రియ ఎవరిని ఉద్దేశించి జరిగిందో వాళ్ళకి సరే ద్వితీయ విభక్తి నియమాలు వస్తాయి. ఇప్పుడు మీకు అది వచ్చినప్పుడు ద్వితీయానే రావాలి అనేది ఒక నియమం ఉంది సంస్కృతంలో. సో అవన్నీ వస్తాయి. ఓకేనా అండి? రైట్. ప్రథమ పురుష మహోదయ ఇది అయాచతాకు ఒక్కసారి చెప్పరా మహోదయ? అడిగాడు, యాచించాడు, ఎనీథింగ్. యాచతే దానికి ఇవి ద్వివచనం బహువచనం ఏం లేదు. అయాచత, అయాచేతాం, అయాచంత, అంతే. అయాచేతాం వస్తుందా, అయాచతాం వస్తుందా? అయాచేత వీటన్నిటికీ బేస్ టేబుల్ వంద ధాతు టేబుల్. అవందత, అవందేతాం, అవందంత అన్నప్పుడు అయాచేతామే వస్తుంది అక్కడ. అన్నిటికీ అంతే. అసేవేతాం, అయాచేతాం, అశ్లాఘేతాం, ఇంకేమొచ్చాయి? అసహేతాం, అన్నిటికీ అలాగే వస్తాయి. అన్నిటికీ అలాగే. అసహతాం అనకూడదు, అసహేతామే అది. ఓకే. సో బహువచన క్రియ వాక్యాలు చూడండి. తే అహసన్. తే అహసన్ అంటే వారు నవ్వారు. వారు ఇక్కడ పుంలింగంలో, వారు నవ్వారు. అహసన్. ఓకే. హసతికి అహసత్ వస్తుంది. ఓకే. హసతి, హసత, హసంతి వర్తమాన కాలం. అహసత్, అహసతాం, అహసన్ భూతకాలం. సేమ్ ప్రథమ పురుష. అహసత్, అహసతాం, అహసన్ భూతకాలం. ఏతే అక్రీడన్, వీరు ఆడారు. సో క్రీడతికి అక్రీడత్ వస్తుంది. బహువచనం అయితే అక్రీడన్. ఏంటిది వర్తమాన కాలంలో క్రీడతి రూపాలు ఎలా వస్తాయి? క్రీడతి, క్రీడత, క్రీడంతి. అదే భూతకాలంలో అక్రీడత్, అక్రీడతాం, అక్రీడన్ అని వస్తాయి. ఓకే. అక్రీడత్, అక్రీడతాం, అక్రీడన్. ఇది బహువచనం కాబట్టి అక్రీడన్ అని వచ్చింది. చోరః పేటిక, చోరాః పేటికాం అహరన్. అహరన్ అంటే దొంగలు పెట్టెను దొంగిలించారు. అహరన్. హరతికి అహరత్ వస్తుంది. హరతి, హరత, హరంతి, అహరత్, అహరతాం, అహరన్ బహువచనం వస్తుంది. ఛాత్రాః ప్రశ్నం అపృచ్ఛన్. విద్యార్థులు ప్రశ్నను అడిగారు. పృచ్ఛతికి అపృచ్ఛత్ వస్తుంది. పృచ్ఛతి, పృచ్ఛతః, పృచ్ఛంతి, అపృచ్ఛత్, అపృచ్ఛతాం, అపృచ్ఛన్. ఓకే. అపృచ్ఛత్, అపృచ్ఛతాం, అపృచ్ఛన్ బహువచనం. మహిషాః తృణం అచరన్. మహిష అంటే దున్నపోతులు. దున్నపోతులు గడ్డిని అచరన్ మేసినవి. చరతికి అచరత్ వస్తుంది. చరతి, చరతః, చరంతి, అచరత్, అచరతాం, అచరన్ అని వస్తుంది అని బహువచనం. భక్తాః దేవం అధ్యాయన్. అధ్యాయతి అంటే ధ్యాయతి అంటే ధ్యానించాడు. కాబట్టి భక్తులు దేవుని ధ్యానించారు. పాస్ట్ టెన్స్ బహువచనం. ఓకే. ధ్యాయతి, ధ్యాయతః, ధ్యాయంతి, అధ్యాయత్, అధ్యాయతాం, అధ్యాయన్ పాస్ట్ టెన్స్. ఓకే. ఖలాహ సురాం అపిబన్. ఖలులు అంటే దుష్టులు. ఓకే. చెడ్డవారు ఏవైనా రాయొచ్చు. దుర్జనులు ఏ మాటైనా రాయొచ్చు. మద్యమును సేవించారు. మద్యమును సేవించారు. సో అపిబన్ వచ్చింది. అంటే పిబతికి అపిబత్. పిబతి, పిబతః, పిబంతి, అపిబత్, అపిబతాం, అపిబన్ బహువచనం వస్తుంది. మహిళాః శ్లోకం అగాయన్. మహిళలు శ్లోకమును పాడిరి. ఓకే. పాడారు.
సో శ్లోకం అగాయన్, గాయతికి అగాయత్ వస్తుంది. గాయతి గాయత గాయంతి, అగాయత్ అగాయతాం అగాయన్. సర్పాహ మండూకాన్ అగిలన్, ఇది కొత్త క్రియాపదం. గిలతి అంటే మింగడం, గిలతి అంటే మింగడం. పాములు కప్పల్ని మింగినవి. గిలతి గిలత గిలంతి వస్తుంది. అగిలత్ అగిలతాం అగిలన్, బహువచనం భూతకాలం. కృపణాహ ఫలం అజిఘ్రన్, ఇది మనకి తెలుగులో ఆహనా పెళ్ళంటి సినిమా టైప్ అనమాట. పిసినార్లు, కృపణాహ అంటే పిసినార్లు. వాడు ఏం చేస్తాడు ఆ సినిమాలో, పండు తినకుండా అన్నిటిని వేలాడగట్టుకుని ఆ చూస్తూ అన్నం తింటాడు కదా, ఏ కూర తినాలనిపించినా ఏం చేసినా. వీళ్ళు కూడా పండు తినట్లా, పిసినార్లు పండును వాసన చూసారట, తినలే, జస్ట్ స్మెల్ చేశారు వాళ్ళు. సో జిఘ్రతికి అజిఘ్రత్ వస్తుంది. జిఘ్రతి జిఘ్రత జిఘ్రంతి, అజిఘ్రత్ అజిఘ్రతాం అజిఘ్రన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు ఫస్ట్ 10 వాక్యాలు పరస్మైపది క్రియాపదాలతోటి బహువచన రూపంలో భూతకాలంలో ఇచ్చారు. తర్వాత ఆత్మనేపది వస్తున్నాయి చూడండి. దుర్జనాహ సజ్జనాన్ అబాధంత, దుర్జనులు సజ్జనులను బాధించారు. బాధతే అనేది క్రియాపదం, ఒరిజినల్ వర్తమాన కాలం. బాధతేకి అబాధత వస్తుంది. బాధతే బాధేతే బాధంతే. అబాధత అబాధేతాం అబాధంత అని వస్తుంది. ఓకే, అబాధత అబాధేతాం అబాధంత అనేది వస్తుంది. నెక్స్ట్ జనాహ కష్టం అసహంత, జనులు కష్టమును సహించారు. సహతే వెర్బ్, సహతేకి అసహత, సహతే సహేతే సహంతే, అసహత అసహేతాం అసహంత. గృహిణ్యః బాలకాన్ అత్రాయంత, త్రాయతే అసలు వెర్బ్. గృహిణులు బాలకులను రక్షించారు. త్రాయతేకి అత్రాయత వస్తుంది. త్రాయతే త్రాయేతే త్రాయంతే, అత్రాయత అత్రాయేతాం అత్రాయంత. ఓకే, భక్తాహ వరం అయాచంత, యాచతే భక్తులు వరమును అడిగారు, యాచించారు, అడిగారు, ఎనీథింగ్. సో యాచతేకి అయాచత, యాచతే యాచేతే యాచంతే, అయాచత అయాచేతాం అయాచంత. లాస్ట్ వన్, భిక్షుకాహ ధనికాన్ అభిక్షంత, భిక్షకులు ధనికులను బిచ్చమెత్తారు ఆర్ యాచించారు, ఇది కూడా అలా రాయొచ్చు. సో అభిక్షంత, భిక్షతే వెర్బ్, దానికి అభిక్షత, భిక్షతే భిక్షేతే భిక్షంతే అని వస్తుంది వర్తమాన కాలంలో. అభిక్షత అభిక్షేతాం అభిక్షంత అని వస్తుంది భూతకాలం. ఓకేనా? ఇప్పుడు పరస్మైపది అండ్ ఆత్మనేపది ప్రథమ పురుష ఏక బహువచనాల్లో ఎలా వస్తుందో ద్వివచనంతో కూడా మనము ఒకసారి ఊరికే చెప్పుకున్నాము ఆ వాక్యాలు వచ్చినప్పుడు. ఇప్పుడు మధ్యమ పురుష ఏకవచనము బహువచనాలు వస్తున్నాయి వాక్యాలు చూడండి. మధ్యమ పురుష అనగానే డైరెక్ట్ గా త్వం వస్తుంది కదా, త్వం ఆర్ యూయం. ఏకవచనం అయితే త్వం, బహువచనం అయితే యూయం. సో త్వం అధావహ. ఇప్పుడు ఒకటి రెండింటికి నేను అన్ని టేబుల్స్ టేబుల్ అంతవరకు వచ్చిన టేబుల్ చెప్తాను చూడండి. ధావతి ధావత ధావంతి, ధావసి ధావత ధావత, ఇది మధ్యమ పురుష వరకు. దీంట్లోకి వచ్చేసరికి ఏమైంది, అధావహ వచ్చిందంటే పాస్ట్ టెన్స్ చెప్పేటప్పుడు అధావత్ అధావతాం అధావన్ ప్రథమ పురుష అవుతుంది. అధావహ అధావతం అధావత అనేది మధ్యమ పురుష వస్తుంది. ఓకేనా? మళ్ళీ చెప్తా. అధావత్ అధావతాం అధావన్ ప్రథమ పురుష వస్తుంది దానికి. అధావహ అధావతం అధావత అనేది మధ్యమ పురుష వస్తుంది. ఓకేనా? సో అధావహ మధ్యమ పురుషులో వచ్చింది. నీవు పరిగెత్తావు. త్వం అనృత్యః, నృత్యతికి మధ్యమ. ఇవన్నీ మీరు టేబుల్ ఇప్పుడు నేను స్లైడ్స్ పంపిస్తా కాబట్టి పెట్టుకుని ఒక 4-5టికి ఆ పరస్మైపదికి ఒక 4-5 ఆత్మనేపదికి టేబుల్స్ రాసుకుంటే అలవాటు అయిపోతుంది. ఓకే, సో త్వం అనృత్యః, నీవు నర్తించావు, నృత్యం చేశావు. లేకపోతే నృత్యతికి నృత్యసికి యాక్చువల్ గా అనృత్యః వస్తుంది. మధ్యమ పురుషులు అని చెప్పుకున్నాం అనుకోండి, నృత్యసి అనృత్యః. నృత్యసి మధ్యమ పురుష కదా, నృత్యతి నృత్యత నృత్యంతి నృత్యసి వర్తమాన కాలంలో. దానికి పాస్ట్ టెన్స్ అనృత్యః.
త్వం అపఠః నీవు చదివావు. పఠతి పఠతః పఠంతి పఠసి వచ్చిందా? అలాగే ఇప్పుడు అపఠః వస్తుంది. పఠసికి పాస్ట్ టెన్స్ అపఠః. అపఠః అపఠతం అపఠత. అనృత్యః అనృత్యతం అనృత్యత. ఓకే. నెక్స్ట్ త్వం దేవం. ఈ మూడు ప్రథమ పురుష ఏకవచనంలో ఉన్నాయి. మధ్యమ పురుష ఏకవచనం పరస్మైపది. నెక్స్ట్ మూడు ఆత్మనేపది మధ్యమ పురుష ఏకవచనం. త్వం దేవం అవందథాః నీవు దేవునికి నమస్కరించావు. వందసే వచ్చింది కదా మధ్యమ పురుషలో. వర్తమాన కాలంలో వందసే వస్తుంది, దానికి అవందథాః వస్తుంది. ఓకే. అవందథాః అవందేథాం అవందధ్వం. ఓకే. అవందథాః అవందేథాం అవందధ్వం. త్వం తత్ర అవర్తథాః నీవు అక్కడ ఉన్నావు. వర్తతే వెర్బది. నీవు అక్కడ ఉంటివి అంటే పాస్ట్ టెన్స్. సో వర్తతేకి వచ్చేసరికి మీకు మామూలుగా వర్తసే అని వస్తుంది. ఇక్కడ అవర్తథాః అవర్తేథాం అవర్తధ్వం అని వస్తుంది. ఓకే. అవర్తేథాం అవర్తధ్వం. నెక్స్ట్ త్వం మిత్రం అశ్లాఘథాః నీవు మిత్రుని మెచ్చుకున్నావు. ఓకే. శ్లాఘసేకి అశ్లాఘథాః మధ్యమ పురుషులు, అది ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్. అశ్లాఘథాః అశ్లాఘేథాం అశ్లాఘధ్వం అని వస్తుంది. మధ్యమ పురుష పాస్ట్ టెన్స్ మొత్తం లైన్ అన్ని పురుషుల్లో అన్ని వచనాల్లో. సో ఇది మధ్యమ పురుష ఏకవచనంలో పరస్మైపది అండ్ ఆత్మనేపది. మరి బహువచనంలో కూడా చెప్పాలి కదా. యూయం పుస్తకం అపశ్యత. అపశ్యత అపశ్యత్ అనకూడదు. అపశ్యత్ అన్నారంటే ప్రథమ పురుషకి వెళ్ళిపోయింది. ప్రథమ పురుష ఏకవచనం అపశ్యత. పశ్యతి పశ్యతి పశ్యతః పశ్యంతి పశ్యసి పశ్యథః పశ్యథ. అది మన వర్తమాన కాలంలో మొదటి రెండు పురుషులు. మరి భూతకాలంలోకి వచ్చేసరికి ఎట్లా వస్తుంది? పశ్యతి అపశ్యత్ అపశ్యతాం అపశ్యన్ ప్రథమ పురుష అవుతుంది. అపశ్యః అపశ్యతం అపశ్యత అనేది మధ్యమ పురుష అవుతుంది. బహువచనం అపశ్యత. మీరు చూశారు, సారీ పుస్తకమును చూశారు. యూయం తం అనిందత. ఓకే. మీరు అతనిని నిందించారు. అనిందత. ఓకే. అలాగే ఫలం అఖాదత మీరు పండును తిన్నారు. అఖాదత. అలాగే యూయం ఆహారం అసే. అవి మూడు పరస్మైపది. నెక్స్ట్ మూడు ఆత్మనేపది. యూయం ఆహారం అసేవధ్వం మీరు ఆహారమును సేవించారు. అసేవధ్వం. ఓకే. మధ్యమ పురుష ఎలా వస్తుంది? సేవసే సేవేసే సేవతే సేవేతే సేవంతే సేవసే సేవేథే సేవధ్వే. అది మనకి ప్రెసెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అసేవత అసేవేతాం అసేవంత ప్రథమ పురుష. ఇప్పుడు ఏమొచ్చింది? ఇందాకేమొచ్చింది మనకి? అసేవథాః అసేవేథాం అసేవధ్వం మధ్యమ పురుష. అసేవథాః అసేవేథాం అసేవధ్వం మధ్యమ పురుష. యూయం ఆచార్యం అవందధ్వం మీరు ఆచార్యునికి నమస్కరించారు. అవందధ్వం మధ్యమ పురుష బహువచనం. అక్షమధ్వం దోషం అక్షమధ్వం దోషమును తప్పును క్షమించారు. అక్షమధ్వం. క్షమతేకి మధ్యమ పురుష బహువచనంలో భూతకాలంలో అక్షమధ్వం అని వస్తుంది. ఓకే. ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే ఒక్కసారి టేబుల్ కంఠత వచ్చిందంటే దాంతో ఇక ప్రాబ్లం లేదు. ఓకే. అది ఆ వరుస రావాలి, అలాగే రావాలి కంపల్సరీగా. 1 2 3 4 5 6 అని మనం చెప్పుకుని వెళ్ళిపోయినట్టుగా ఇప్పుడు టేబుల్స్ చెప్పమన్నారు అనుకోండి, ఎక్కాలి. తెలుగులో అయితే 1 2 2 2 2 4 చెప్పుకుని వెళ్తాం కదా వరుసగా. అలాగా టేబుల్స్ కంఠత రావాలి. వస్తే కనీసం 5 క్రియాపదాలకు తడుకోకుండా చెప్పగలగాలి. అటు పరస్మైపది ఇటు ఆత్మనేపది. అప్పుడు ఏమవుతుంది? మీకు ఇంకా ఏది ఇచ్చినా సరే మీరు రిలేట్ చేసుకుని మీరు చెప్పేయగలుగుతారు అనమాట. ఆన్సర్స్ చెప్పగలుగుతారు, రాయగలుగుతారు. ఒక నిమిషం టైం పడుతుంది, బట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఉత్తమ పురుష ఏక బహువచనాలు వస్తున్నాయి చూడండి.
అహం గురుం అనమం. పఠధాతు ప్రకారంగా మీరు ఇక్కడ స్క్రీన్ చూస్తే ఇప్పుడు మనం ఈ రెండు పురుషులు చెప్పేసుకున్నాం. ఓకే, రెండు పురుషులు ప్రథమ పురుష, ఉత్తమ పురుష, సారీ ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఏక బహువచనాల్లో చెప్పుకున్నాం. సో ఉత్తమ పురుషకు వచ్చేసరికి ఏకవచనం ఇలా ఉంది టేబుల్లో, అపఠం ఉంది. అపఠం, అపఠావ, అపఠామ. సో ఇక్కడ అనమం, అనమావ, అనమామ అలా వస్తాయి. ఇక్కడ ఉత్తమ పురుష ఏకవచనం కాబట్టి అనమం అని వస్తుంది. సో నేను గురువుకి నమస్కరించాను. ఓకే, అహం విషయం అస్మరం, స్మరతికి పాస్ట్ టెన్స్ రాస్తే ఈ టేబుల్ ప్రకారంగా అప్పుడు అస్మరం అని వస్తుంది ఉత్తమ పురుష ఏకవచనం. అలాగే అజిఘ్రం, పుష్పం అజిఘ్రం, నేను పువ్వును వాసన చూశాను. జిఘ్రతికి టేబుల్ రాస్తే పాస్ట్ టెన్స్ కి సంబంధించిన టేబుల్ అజిఘ్రం ఉత్తమ పురుషలో వస్తుంది. అజిఘ్రం, అజిఘ్రావ, అజిఘ్రామ అని వస్తుంది. అలాగే అహం చిత్రం అపశ్యం, నేను పుస్తకమును చిత్రం బొమ్మను చూశాను. పశ్యతికి ఉత్తమ పురుష బహువచన ఉత్తమ పురుష ఏకవచనంలో పాస్ట్ టెన్స్ లో అంటే భూతకాలంలో అపశ్యం అని వస్తుంది. అహం పత్రం అలిఖం, లిఖతికి అలిఖం అని వస్తుంది పాస్ట్ టెన్స్ ఉత్తమ పురుష. అలాగే అక్కడ వరకు మీకు ఏమైనాయి 5 వాక్యాలు పరస్మైపది. తర్వాత అహం అభాషే, అహం భాషే అన్నారనుకోండి నేను మాట్లాడుతున్నాను పాస్ట్ ప్రెసెంట్ టెన్స్. అహం అభాషే అన్నారనుకోండి నేను మాట్లాడాను పాస్ట్ టెన్స్. ఇగో అవందే వచ్చింది కదా ఇక్కడ, అవందే, అవందావహి, అవందామహి వచ్చింది కదా, అలాగా అభాషే వచ్చింది అన్నమాట. అహం పతితం అత్రాయే, నేను పడిన వాడిని రక్షించాను. ఓకే, నేను పడిన వాడిని రక్షించాను. సో ఇత్రాయే కదా, సో త్రాయతేకి వచ్చేసరికి ఇలా రాసామనుకోండి మొత్తం పాస్ట్ టెన్స్ టేబుల్ అత్రాయే ఇలా వస్తుంది. ఓకే, అహం బాలకం అశ్లాఘే, కొంతమంది పుస్తకాల్లో శ్రా అని పడింది, SHRA అన్నట్టుగా శ్రా పడింది. స్లా, అది లకారం ఉండాలి, రకారం కాదు అక్కడ. అశ్లాఘే, నేను బాలుడిని మెచ్చుకున్నాను ఆర్ పొగిడాను. ఎలా వచ్చింది ఈ టేబుల్? శ్లాఘతేకి ఈ టేబుల్ రాస్తే పాస్ట్ టెన్స్ టేబుల్ రాస్తే ఇలా వస్తుంది. అశ్లాఘే, అశ్లాఘావహి, అశ్లాఘామహి. సో ఇప్పుడు బహువచన రూపాలు ఉత్తమ పురుషులు ఎలా వస్తాయి? అవందామహి లాగా కనబడుతూ ఉంటాయి. అవందామహి, అసేవామహి, అక్షమామహి, అయాచామహి ఇలా రూపాలు వస్తాయి. అవే కింద వస్తున్నాయి చూడండి. అదే అపఠామ లాగా వస్తాయి. అవదామ, అక్రీడామ, అపిబామ, అలిఖామ ఇలా వస్తాయి పరస్మైపదికి అయితే. చూడండి, వయం అవదామ మేము మాట్లాడాము. వయం ఆమ్రం అఖాదామ మేము మామిడి పండును తిన్నాము. వయం అవసామ మేము నివసించాము. వయం అక్రీడామ మేము ఆడాము. వయం గ్రామం అగచ్చామ మేము గ్రామమునకు వెళ్ళాము. ఓకే, వయం అక్కడ వరకు పరస్మైపది. లైక్ అపఠామ లాగా వచ్చాయి రూపాలన్నీ. ఇప్పుడు అవందామహి లాగా వస్తాయి. వయం గణేశం అవందామహి మేము గణేశునికి నమస్కరించాము. వయం అయతామహి మేము ప్రయత్నించాము, యతతేకి వస్తుంది అది. వయం అసేవామహి సేవతేకి వస్తుంది, మేము సేవించాము. సో ఈ రెండు టేబుల్స్ భూతకాలానికి సంబంధించినవి రావాలి. ఓకేనా, ఇవి నేర్చుకోవాలి. క్లియరా అండి? అక్కడ వరకు అర్థమైందా? కొంచెం అంటే ఎలా వాడుతున్నారు, మార్పులు ఇప్పుడే అన్ని బుర్రలోకి వెళ్ళిపోవు. వినంగానే ఒక్కసారి వినంగానే అన్ని బుర్రలోకి వెళ్ళవు. బట్ ఇలా రూపాలు మారుతూ ఉంటాయి అనే విషయం అర్థం కావాలి, ఆ టేబుల్స్ నేర్చుకోవాలి. రైట్, కాసేపు గ్రామర్ నుంచి బ్రేక్ కింద మనం ఏం చేద్దామంటే ఇవన్నీ చెప్పుకోవడం కాదు కానీ ప్రహేళిక, కాసేపు ప్రహేళిక, ఈ దాని ఏమంటారు సంగ్రాహ్య విషయాలు కాసేపు చెప్పుకుంటే కొంచెం ఆట విడుపుగా ఉంటుంది. రైట్, మళ్ళీ తర్వాత టైంని బట్టి వెనక్కి వద్దాం.
ప్రహేళిక చూడండి. పురుషः కీదృశో వేత్తి ప్రాయేణ సకలాః కళాః మధ్యవర్ణద్వయం త్యక్త్వా బ్రూహి కః స్యాత్ సురాలయః. పురుషः కీదృశో వేత్తి ప్రాయేణ సకలాః కళాః మధ్యవర్ణద్వయం త్యక్త్వా బ్రూహి కః స్యాత్ సురాలయః. ఏమిటంటే దీంట్లో అసలు ఎక్కడైనా ఏమైనా ఉందా స్ప్లిట్ అంటే ఏది లేదు, కీదృశః తప్ప. కీదృశః పురుషः వేత్తి సకలాః కళాః అంటే ప్రాయేణ జనరల్ గా కీదృశః పురుషः ఎటువంటి మనిషి పురుషుడు ఓకే సకలాః కళాః వేత్తి అన్ని కళలను తెలుసుకుని ఉంటాడు, తెలిసిన వాడుగా ఉంటాడు. దానికే మీకు రాసిన అన్ని రకాల కళలను తెలిసిన వాడిని ఏమంటారు అని అన్నారు. ఓకే అలాగా చెప్పారు. దానికి ఎట్లా ఆన్సర్ వస్తుంది అంటే మధ్య వర్ణద్వయం త్యక్త్వా మధ్యలో రెండు వర్ణాలని వదిలిపెట్టి, వర్ణాలంటే అక్షరాలని వదిలిపెడితే బ్రూహి కః స్యాత్ సురాలయః మధ్యలో రెండు వర్ణములను వదిలిపెడితే దానిలో అప్పుడు దానికి అర్థం వచ్చిన పదానికి అంటే మధ్యలో రెండు అక్షరాలను తీసేస్తే మిగిలిన పదం ఏదైతే ఉంటుందో ఆ పదానికి అర్థం సురాలయః అంటే స్వర్గం. సురులు ఉండేది ఎక్కడుంటారు? సురులు అంటే దేవతలు, వాళ్ళు ఎక్కడుంటారు? స్వర్గంలో ఉంటారు. సో ఏం చెప్తున్నారంటే ఫస్ట్ లైన్కి ఆన్సర్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఆ వచ్చిన ఆన్సర్ ఆ పదంలో నుంచి మధ్యలో ఉన్న రెండు అక్షరాలు తీసేయాలట. మరి ఫస్ట్ పదానికి అర్థం తెలియాలి కదండి మనకు, అసలు ఇది ఏమిటో తెలియాలి కదండి. నాగరికః అనేది ఫస్ట్ పదానికి అర్థం. ఎటువంటి పురుషుడు, పురుషుడు లేకపోతే అన్ని కళలను తెలిసిన పురుషుడిని ఏమంటారు? జనరల్ గా సిటీస్ లో ఉండే వాళ్ళకి రకరకాలు తెలిసి ఉండాలి, అన్ని తెలిసి ఉండాలి అంటుంటారు కదండి. ఒక రకంగా నాగరికః అనే శబ్దం అందుకొచ్చింది. నాగరికః నాగరికః అంటే అన్ని విషయాలు తెలిసిన వాడనే ఒక రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. కాబట్టి నాగరికః అనేది పదం. ఇప్పుడు నాగరికఃలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? నా గ రి క 4 అక్షరాలు ఉన్నాయి, రైట్. దానిలో మధ్యవర్ణ ద్వయం మధ్యలో ఉన్న రెండు అక్షరాలు అంటే ఫస్ట్ ది లాస్ట్ ది వదిలేసి మధ్యలో తీసేస్తే అంటే నా గ రి క దాంట్లో గ రి 2 3 అక్షరాలు తీసేస్తే మిగిలింది ఏంటి? 1 4 కలిపితే నాకః. నాకలోకము అంటే స్వర్గలోకము, నాగలోకం కాదు, నాకలోకము అంటే స్వర్గలోకం. సో నాకః అనేది రెండో దానికి. ఓకే సో దీనికి వాళ్ళు సమాధానం రాశారు. మీరు కిందన ఇది రాయాలి, అన్ని రకాల కళలను తెలిసిన వాడిని ఏమంటారు. ఆ శబ్దంలో మధ్యలో ఉన్నటువంటి రెండు అక్షరాలు తీసేస్తే స్వర్గం అనే అర్థం వస్తుంది. ఆ శబ్దం ఏది అన్నప్పుడు అది రాసి ఆ 2 లైన్లు రాసి ఈ శ్లోకం ఇస్తే వెనకాల మీకు సమాధానం అని చెప్పి బాక్స్ లో కట్టించింది కూడా రాయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇవాళ సంగ్రాహ్య విషయాలు శివస్థుతి ఉందండి. ముందు మనకి గురుస్థుతి అయింది. సో ఫస్ట్ గురుస్థుతి అయింది మనకి ఫస్ట్ లెసన్ లో. రెండవ లెసన్ లోనేమో గణేష స్థుతి అయింది. మూడవ లెసన్ లో విష్ణు స్థుతి అయింది. ఇప్పుడు 4వ లెసన్ లో మీకు శివస్థుతి చెప్తున్నారు 2 శ్లోకాలు. బహుశా ఇవి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. హరః పాపాని హరతాత్ శివో దత్తాం సదా శివం న జానామీతి నో బ్రూయాత్ సర్వజ్ఞ పదభాగ్ యతః. హరః పాపాని హరతాత్ శివః దత్తాం సదా శివం న జానామి ఇతి న బ్రూయాత్. నో బ్రూయాత్ అంటే నా బ్రూయాత్ నః సర్వజ్ఞ పదభాగ్ యతః. ఏం చెప్తున్నారు? హరః అంటే శివుడు, హరుడు. పాపాని హరత పాపములను హరించుగాక, పాపాని హరత పాపములను హరించుగాక. శివః శివో దత్తాం సదా శివం. శివుడు, శివ అంటే ఏంటి అర్థం అసలు? శివము అంటే అర్థం ఏంటి? మంగళము అని అర్థం, శుభము అని అర్థం. సో శివుడు అనేది అంటే అర్థం ఏంటి? మంగళకరమైన వాడు, మంగళప్రదమైన వాడు, మంగళములను చేసేవాడు, శుభములను కలిగించేవాడు అని అర్థం. సో అలాంటి శివుడు
సదా ఎల్లవేళలా కూడా శివం దత్తాం అంటే మంగళములను కలిగించుగాక అంటే శుభములను కలిగించుగాక అని అర్థం. ఓకే, అలాగే అందుకని ఇది ఈ శివుడుట ఈయన నా జానామి ఇది నా బ్రూయాత్ నా బ్రూయాత్, ఆయన నాకు తెలీదు నా జానామి, నాకు తెలియదు ఈ భక్తుని విషయం అని చెప్పి ఆయన చెప్పకూడదుట. శివుడు అరే ఈ భక్తుడు నన్ను అడిగాడని నాకు తెలియదు, ఈయన ఎవడో నాకు తెలియదు అనడానికి లేదుట శివుడికి. ఆ ఇది లేదుట. ఎందుకుట? సర్వజ్ఞ పదభాగ్ యత, ఎందుకంటే అతనుడు సర్వజ్ఞ పదభాగ్, పదభాగ్ అంటే ఆ పదమును పేరును ఆ పదాన్ని పంచుకున్నవాడు, అంటే అతన్ని సర్వజ్ఞుడు అంటారు. కాబట్టి నాకు భక్తుడి విషయం తెలియదు అనే అధికారం అతనికి లేదట. ఓకే, సో నాకు తెలియదు అనడానికి లేదు. ఈ శివుడు పాపాలను హరించాలి, లేకపోతే ఆ మంగళాలను కలిగించాలి, శుభాలను కలిగించాలి, ఇలాంటి విషయాలు ఏం నాకు తెలియదు, ఈ భక్తుడి సంగతి ఏమిటో నాకు తెలియదు అనడానికి లేదుట శివుడికి అధికారం. ఎందుకంటే అతన్ని సర్వజ్ఞ అంట మనం. సర్వజ్ఞుడు అంటే అర్థం ఏంటి? అన్నీ తెలిసిన వాడు అని అర్థం. అన్నీ తెలిసినప్పుడు ఇవన్నీ తెలియాలి కదా, ఇవన్నీ నాకు తెలియదని ఎలా అంటాడు ఆయన? సో సర్వజ్ఞ, సర్వజ్ఞుడు అనే పదాన్ని ఆయనకి ఇచ్చాం కాబట్టి, అనే పేరుంది కాబట్టి ఆయనకి, ఆయన నాకు ఇవన్నీ తెలీదు అనడానికి లేదుట, ఇవన్నీ ఆయన చేసి తీరాల్సిందేట. ఓకే, అది దానికి అర్థం. రెండోది ఆసన్నాయ సుదూరాయ గుప్తాయ ప్రకటాత్మనే సులభాయ అతి దుర్గాయ సులభాయాతి దుర్గాయ నమశ్చిత్రాయ శంభవే. ఆసన్నాయ సుదూరాయ గుప్తాయ ప్రకటాత్మనే సులభాయ అతి దుర్గాయ నమః చిత్రాయ శంభవే. ఏం చెప్తున్నారు? ఆసన్నాయ, శివుడు ఎలాంటి వాట? అప్పుడప్పుడు మనకి చాలా దగ్గరగా, మనం ఇలా పిలిస్తే మన పక్కనే ఉన్నట్టుగా ఉంటాడట అప్పుడప్పుడు. సుదూరాయ, ఒక్కొక్కసారి ఎంత పిలిచినా పలికినట్లు ఉండట. ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా, నువ్వు ఏం చేస్తున్నావు అని మనం క్వశ్చన్ చేస్తుంటా. నువ్వు ఎక్కడున్నావు దేవుడు, ఇన్ని కష్టాలు ఇస్తుంటే నాకు అని క్వశ్చన్ చేస్తాం కదా అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి జస్ట్ పిలిస్తే పలికేట్టుగా ఉంటాడట, అంత దగ్గరగా ఉంటాడట. ఒక్కొక్కసారి చాలా దూరంగా ఉంటాడట. అలాగే ఒక్కొక్కసారి దాక్కున్నట్టుగా ఉంటాడు, రహస్యంగా ఉంటాడు. గుప్తాయ అంటే రహస్యంగా ఉంటాడట. ఒక్కొక్కసారి నేను ఇక్కడే ఉన్నా అని ప్రకటించినట్టుగా వస్తాడట. ప్రకటమైనట్టుగా, ప్రత్యక్షమైనట్టుగా వస్తాడట, అంటే బయటికి తెలియజేసేట్టుగా వస్తాడట, ప్రకటాత్మనే. ఇంకా ఏంటి? సులభాయ, భక్త సులభుడు, బోళా శంకరుడు అంటారు కదా. ఊరికినే శంకరా అనగానే నన్ను నెత్తి మీద నీళ్లు పోస్తే చాలు శివుడు ప్రసన్నం అయిపోతాడు అంటారు. అలా అప్పుడప్పుడు చాలా బోళా శంకరులాగా, చాలా సులభుడిగా అనిపిస్తాడట. ఒక్కొక్కసారి సంవత్సరాల కొలది తపస్సు చేసిన ప్రత్యక్ష. అతి దుర్గాయ అంటే చాలా కష్టతరంగా ఉంటాడట సాధించడానికి, ఆయన్ని మెప్పించడానికి. సో ఇలాంటి చిత్రాయ, ఇలాంటి చిత్ర విచిత్రమైనటువంటి వైఖరితో ఉండేటువంటి శంభవే, శంభునకు నమః, నమస్కారము అని దానికి అర్థం. ఓకే, అది ఆ పదం యొక్క, పద్యం యొక్క అర్థం, ఆ శ్లోకం యొక్క అర్థం. ఓకే, సంస్కృత వాంగ్మయ పరిచయంలో మీకు జస్ట్ రామాయణం గురించి కొంచెం కాండలు అవి ఇవి చెప్పి, ఇవన్నీ మనకి మీకు తెలిసిన విషయాలే. రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఇవి అని చెప్పుకొచ్చి, దాంట్లో తెలియాల్సింది ఏంటంటే ఆ శ్లోకం ఒకటి ఇచ్చారు మీకు. శ్లోకానికి అర్థం చెప్తాను నేను, చూడండి. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం అపంథానం తు గచ్చంతం సోదరోపి విముంచతి. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం అపంథానం తు గచ్చంతం సోదరోపి విముంచతి. అంటే ఏంటి? న్యాయ ప్రవృత్తస్య అంటే న్యాయ మార్గములో వెళ్ళేవాడికి, ఎప్పుడు న్యాయపాలన చేసేవాడికి, అలాంటి వాడికి తిర్యంచః అపి, తిర్యంచః అంటే ఏంటి? మనిషి కాకుండా మిగిలిన ఏ జీవైనా సరే, యాక్చువల్ గా చెప్పాలంటే వేరే చిన్న చితక జీవులన్నింటినీ తిర్యంచః అనేది ఒకటి ఉంది. ఒకటి సరీసృపాలు అంటారు, ఎవరైనా తెలుగు తెలిస్తే, వంకర టింకర్ గా వెళ్ళేవి ఉంటాయి, పాములు, ఆ జాతికి చెందినవి, వాటిని తిర్యంచః అంటారు. అసలు బేసిక్ గా ఇక్కడ ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే మనిషి కాని వేరే ప్రాణి కూడా అని అర్థం.
ఎక్సెప్ట్ హ్యూమన్. ఇప్పుడు రామాయణం గురించి చెప్తున్నారు ఈ శ్లోకము, అందుకని చెప్పారు. ఇప్పుడు న్యాయ మార్గాల్లో వెళ్తున్న వాడికి మనిషి కాకుండా వేరే ఏ ప్రాణి అయినా కూడా సహాయతాం యాంతి, సహాయం చేయడానికి తిర్యంచ ప్రాణులన్నీ కూడా వస్తాయట న్యాయ మార్గంలో వెళ్ళేవాడికైతే. అదే అపంథానంతో గచ్చంతం. అపంథానం అంటే చెడు దారి పట్టి, అంటే మార్గ భ్రష్టుడై తిరిగేవాడికి, అంటే వెళ్ళవలసిన దారిలో వెళ్లకుండా అన్యాయమైన మార్గంలోకి వెళ్ళేవాడిని, గచ్చంతం వెళ్ళేవాడిని సోదరః అపి విముంచతి, తమ్ముడు కూడా అంటే సోదరుడు కూడా వదిలిపెట్టేస్తాడట. ఇప్పుడు మనకి విముంచతి అంటే వదిలిపెట్టేస్తున్నాడు. ఇది ఎందుకు చెప్పారు? రాముడు న్యాయ పరిపాలకుడు కదా, ఆయన ధర్మ మార్గంలోనే ఎప్పుడూ నడిచాడు. సో ఆయనకి ఎంతమంది సహాయం చేశారు? జటాయువు పక్షి, ఉడత సహాయం చేసింది, అది చిన్న జంతువు. కోతులు సహాయం చేశాయి కదా, అన్ని రకాలుగా ఎన్నో ప్రాణులు సహాయం చేశాయి ఆయనకి. భల్లూకము మన జాంబవంతుడు, రైట్? ఇలా ఎన్నో ఎందుకు? ఆయన న్యాయ మార్గంలోకి మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి ఈ ప్రాణులన్నీ, తక్కిన మనిషే కాదు తక్కిన ప్రాణులన్నీ కూడా సహాయానికి వచ్చాయట. అదే రావణాసురుడు, వాడు ధర్మ మార్గంలో వెళ్ళలా, వాడు అన్యాయం, వాడు చేసిందంతా అధర్మం. కాబట్టి వాడిని తన తమ్ముడైనటువంటి విభీషణుడు కూడా వదిలిపెట్టేశాడు కదా. విభీషణుడు రాముడు పక్కకు వచ్చి చెప్పాడు కదా, ఆయన కడుపులో అమృత భాండం ఉంది, నువ్వు ఇలా చంపితే చావడని చెప్పాడు కదా. సో ఆయన కూడా చెప్పాడు నీతులు, నువ్వు రాముడితో పెట్టుకోకు అని. సో ఎప్పుడైతే అధర్మ మార్గంలోకి వెళ్ళాడో అలాంటి వాడిని సొంత తమ్ముడు సోదరుడైనా సరే వదిలిపెడతాడు. అదే న్యాయ మార్గంలో వెళ్ళేవాడికి ఏ ప్రాణి అయినా కూడా సహాయం చేస్తుంది అని రామాయణానికి సంబంధించి ఈ శ్లోకము మొత్తం రామాయణ సారాన్ని తెలుపుతుంది అని చెప్పారు. ఇంతవరకు అయితే ఈ శ్లోకం ఎప్పుడు మనకి పరీక్షలో ఇవ్వడాలు జరగలేదు, బట్ తెలీదు, అందుకని అర్థం చెప్పాను. వాళ్ళు ఇచ్చారు, కింద రాశారు వాళ్ళ అర్థము, బట్ అది ఎందుకంటే పేజ్ నెంబర్లు అన్ని తేడాగా ఉన్నాయి, అవి అక్కడ ఇక్కడ మిక్స్ అయిపోయినాయి. ఎందుకనే 83, 84, 81, 86 ఏది? ఓకే, ఇంతవరకు క్లియరా? టైం ఎంత అయింది? 4:30. ఇంతవరకు క్లియరా అండి? మహోదయ, నాది ఒక చిన్న డౌట్. అంటే నాకు ఎలా అనిపించింది అంటే, ఇక్కడ సహాయతాం అని ఉంది కదా, సో ఇది ద్వివచనంలోగా అవుతోంది ఏమంటారు? కాదు, అన్నిటినీ మనకి తెలిసిన మనకి 3 పాఠాల ద్వారా వచ్చినటువంటి చిన్న దీంతోటే మనం డిసైడ్ చెయ్యకూడదండి పావని గారు. సహాయత అంటే సహాయము అని. ఇందాక మీరు ద్వితీయ విభక్తి అని వాడారు కదా, అక్కడ ద్వితీయ విభక్తి అది. వాళ్ళ సహాయం గురించి వస్తాయి అని చెప్పడం అన్నమాట. సహాయం చేసే ఉద్దేశ్యంతో వస్తాయి అని చెప్పటం అక్కడ. సో అన్నిటినీ మనకు తెలిసిన, అది సహాయత అనేది అక్కడ వెర్బ్ కాదు, నౌన్. ఓకేనా? రైట్. మహాలక్ష్మి గారు చెప్పండి. మహోదయ్, కొంచెం అర్థమైనట్టే ఉన్నాయండి, కొంచెం అర్థం కానట్టు ఉన్నాయండి. ఈ రోజే నేను జాయిన్ అయ్యానండి. మీరు అంటే ఈ రోజే జాయిన్ అయ్యారంటే అసలు యాక్చువల్ గా బేస్ పడాలి. సో వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆనంద బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ కి. అది తెలుసా మీకు? తెలుసండి. దాంట్లో August 25 ప్రవేశ శిక్షణ అని నా పేరు కూడా ఉంటుంది, శ్రీ విద్యా పంచాగ్నుల అని. సో దాంట్లో ఇప్పటికి 6 క్లాసులు అయినాయండి, ఇది 7వ క్లాస్. మీరు ఫస్ట్ నుంచి వింటే గానీ ఇవి అర్థం కావు. ఓకేనండి? అవి ఫస్ట్ నుంచి వినండి. ఫస్ట్ క్లాస్ లో ఏం ఉండదు, జస్ట్ ఏదో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశానంటే పాఠం సంబంధించి ఏం లేవు. బట్ సెకండ్ క్లాస్ నుంచి ఉంటాయి. బట్ వినండి మీరు ఒకసారి, అవన్నీ వింటే గానీ మీకు అర్థం కావు. అలాగే. ఇంకొక చిన్న విషయం అండి, మీరు ఇందాక స్లైడ్స్ పంపిస్తానన్నారు కదండి, అవన్నీ పాతవి పంపించారు కదా, నాకు కొంచెం పంపించగలరా అండి? మీకేం మళ్ళీ ఒకసారి గ్రూప్ లో పెడతాను. ఒకళ్ళిద్దరు జాయిన్ అయినట్టు చూశాను గ్రూప్ లో కొత్తగా, మళ్ళీ ఒకసారి పెడతాను. ధన్యవాదాలు. బుక్ అయితే ఉంది కదా మీ దగ్గర? ఉందండి. బుక్ ఉంది కాబట్టి ఇక్కడ మేము ఇంతవరకు షేర్ చేసుకున్న ఎక్సర్సైజ్ పార్ట్, ఎక్సర్సైజెస్ 2 లెసన్స్ ఇచ్చేసాను. ఇవాళ 3వ లెసన్ కూడా వస్తుంది. అన్ని ఒకసారి మళ్ళీ పెడతాను. ఆల్రెడీ అన్ని చూసుకున్న వాళ్ళు 3rd లెసన్ చూసుకోండి, చూసుకొని వాళ్ళు కొత్తవి కూడా పాతవి కూడా చూసుకోండి ఒకసారి. మహోదయ, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని ఇది ఛాత్ర గ్రూప్ లో జాయిన్ చేయండి, ఛాత్ర గ్రూప్ లో.
వాళ్ళు కావాలంటే జాయిన్ వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే అందులో పెడతారు. వీడి పేరు మహాలక్ష్మి గారు. వీళ్ళ స్టూడెంట్స్ గ్రూప్ ఒకటి పెట్టుకున్నారండి. జస్ట్ ఏమన్నా ఉంటే వాళ్ళకి వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికి, షేర్ చేసుకోవడానికి. మీరు జాయిన్ అవుదాం అనుకుంటే మిమ్మల్ని కూడా ఆ గ్రూప్ లో జాయిన్ చేస్తాను. జాయిన్ చేయను మహోదయ. ఓకే, ఫైన్, రైట్ రైట్. సంధ్య గారు చెప్పండి. మహోదయ కొంచెం ఫాస్ట్ అనిపిస్తుంది మహోదయ. నేను ఫాస్ట్ గా పోర్షన్ కంప్లీట్ అవుతున్నట్టు అనిపించింది. అభ్యాసం చేయడానికి సమయం కుదరటం లేదు. టకటక అర్థమవుతున్నట్టే అనిపిస్తుంది. మళ్ళీ కూర్చుని చేసేటప్పటికి మళ్ళీ అంతా జంబుల్ జంబుల్ గా ఉంటుంది. తప్పదు, ఏమీ చేయలేము. ఎందుకు అంటే మీకు అది అవ్వలేదు అనుకోండి, సిలబస్ అవ్వలేదు అనుకోండి, ఇవన్నీ చెప్పడం నేనేముంది గట్టిగా 10 రోజుల్లో చెప్పమన్నా చెప్పేస్తా 10 పాఠాలు. అయినా కూడా మనం తీసుకుంటే మీకు నా 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 ఉద్దేశం ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం ఇప్పటి వరకు సిలబస్ ఇప్పుడు ఎంతసేపు నేను క్లాస్ లో వారానికి ఒకటే క్లాస్ చెప్పినా కూడానండి, ఫస్ట్ లో వారానికి ఒకటే ఉండేది. వారానికి ఒక క్లాసే పెట్టి మళ్ళీ మీరు చదువుకురండి అని చెప్పి నెక్స్ట్ వీక్ క్లాస్కి వచ్చినా ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇప్పుడు 8th బ్యాచ్ కాబట్టి చెప్తున్నా. వారం కాదు, 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు 10 రోజుల తర్వాత 11వ రోజు క్లాస్ ఉంటుంది మీకు అని చెప్పి 2 వీక్స్ ఒక క్లాస్ పెట్టినా ఇవాళ ఎలా ఉందో సిచ్యుయేషన్ అప్పుడు కూడా అలాగే ఉంటుంది. అప్పుడు కూడా చేయగలిగిన వాళ్ళు, చేద్దాం అనుకున్న వాళ్ళు చేస్తారు, కానీ లేకపోయిన వాళ్ళు చెయ్యరు. సో నేను వాళ్ళు చెయ్యలేరు అంటే వాళ్ళు చేసే ఇంట్రెస్ట్ లేదని నేను చెప్పను. టైం కుదరకపోవడాలు అనేవి అప్పుడు ఉంటాయి. ఇంకొకటి ఏమవుతుంది, గ్యాప్ పెరుగుతున్న కొద్దీ సరేలే లీనియన్స్ వచ్చేస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే లక్కీగా మీకు అందరికీ వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు క్లాసులు అయిపోయిన తర్వాత, నాది ఒకటేనండి పాలసీ, టీచర్ చెప్పటం అనేది మీకు ఇంకా శ్లోకం వచ్చిందో లేదో తెలియదు, నాకు గుర్తులేదు. ఆచార్యాత్ పాదమాదత్తే వచ్చినట్టుంది, ఫస్ట్ శ్లోకమే సుభాషితం వస్తుంది. ఒకటి ఎప్పుడో ఇక్కడ రాలేదో వచ్చిందో నాకు గుర్తులేదు. ఎంత నేర్చుకున్నా గురువు దగ్గర నుంచి నేర్చుకునేది కొంచెమేనండి. టీచర్ ఎంత గొంతు చించుకు చెప్పినా, మీకు ఎంత గ్రాస్పింగ్ పవర్ ఏకసంథాగ్రాహులు అయినా కూడా వచ్చేది టోటల్లో 1/4 కూడా రాదు. సో అది 1/4 విన్నది మళ్ళీ ఎంత అభ్యాసం చేస్తామనేది అది అవ్వదు. అంటే మన క్లాస్ నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం ఈ క్లాస్ విన్నదంతా పర్ఫెక్ట్ అయిపోవాలి అంటే మాత్రం అది అవ్వదు. సో నేను ఎప్పుడు నా పాలసీ చూసిన తర్వాత నేను పెట్టుకున్నది ఏంటంటే, ఆగస్ట్ ఎండింగ్ లో ఎగ్జామ్ ఉంటే ఆగస్ట్ మిడ్ వరకు లాక్కెళ్ళకూడదు అసలు. అది జూన్ ఎండింగ్ కి జూలై ఫస్ట్ వీక్ కి కంప్లీట్ చేసేసి వాళ్ళని వదిలేయాలి విత్ రికార్డింగ్స్ అండ్ విత్ ఆల్ ద మెటీరియల్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు ప్రొవైడ్. ఇచ్చేస్తే వాళ్ళు పెట్టుకుని నెమ్మదిగా మళ్ళీ వాళ్ళు చేసుకుంటూ వస్తే తప్ప రాదు. అందుకని మీకు ఫాస్ట్ అనిపిస్తూ అంటే ఈ లెసన్ బాగా ఫాస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కొంచెంగా ప్రథమ పురుష ఏకవచనం బహువచనం ఇంతవరకే చెప్పి, ఆత్మనేపది ఏమో సడన్ గా వేరేది చెప్పి, సడన్ గా ఇప్పుడు పరస్మేపది, ఆత్మనేపది, ఆ పురుష, ఈ పురుష, ఆ వచనం, అన్ని చెప్పేశారు ఈ లెసన్. కొంచెం ఫాస్ట్ అనిపిస్తుంది, బట్ పేస్ ఇలాగే ఉంటుంది. Whatever you said, అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మేబీ ఐ హావ్ టు కోప్ అప్ అంతే. లేదు అంటే మనకేంటంటే ప్రాబ్లం ఏంటంటే హౌస్ వైఫ్స్ అంటారు కానీ ఇంట్లో ఖాళీగా మనం ఏమి ఉండం. 24/7 వర్క్ ఉంటుంది మనకి కదా. దాంట్లో ఏంటంటే రోజుకి అరగంట చదివితే చాలు అని పుస్తకంలో ఉన్నంత మాత్రం నాకు సరిపోదు. యాక్చువల్ గా చాలా టైం పెట్టాలి. ఒక్కో రోజున తీరిక కుదురుతుంది, పెట్టగలుగుతాము, ఒక్కో రోజున పెట్టలేము. బట్ ఈసారి ఈ లోపల ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వస్తుంది. కంగారు పడకండి, వింటూ ఉండండి. వినేటప్పుడు శ్రద్ధగా వినండి. ఆన్సర్ చెప్పలేకపోతున్నామా గిల్టీగా ఫీల్ అవ్వకండి, స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా అన్నీ వస్తాయి మీకు. ఇది క్లాసెస్ అయిపోయాక క్లాసెస్ అటెండ్ అవ్వాలనే ప్రెషర్ ఉండదు. అప్పుడు ఎవరికి వాళ్ళు యాక్చువల్గా అప్పుడు బాగా చదువుతారు. సో టెన్షన్ పడకండి, దాని గురించి వస్తుంది, అన్నీ వస్తాయి, కంగారేం లేదు. అండ్ మోస్ట్లీ మీకు ఈ వారం ఫ్రైడే కదా, నెక్స్ట్ ఫ్రైడే వరకు బాగానే, నెక్స్ట్ వీక్ 2 క్లాసులు జరుగుతాయి. ఆ పై వీక్ నుంచి మోస్ట్లీ ఒక్కొక్క వారం ఫ్రైడే ఉండకపోవచ్చు క్లాస్. అప్పుడు మీకు కొంచెం స్లో డౌన్ అవుతుంది పేస్. ఒక్కొక్క వారం మధ్యలో ఒకసారి ఎప్పుడైనా ఫ్రైడే ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి పెడతాను మీకు, అప్పుడు టైం వస్తుంది, వర్రీ అవ్వకండి, బ్రేక్ వస్తుంది. లేదు అలా కాదండి, నాకు తెలుస్తుంది. ఎందుకంటే మనము చదువుకుందామని వస్తాము, చిన్నప్పుడు పెట్టినంత టైం మనం ఇప్పుడు ఇవ్వలేము. గిల్టీగా అనిపిస్తుంది, రావట్లేదనే బాధ వచ్చేస్తుంది, కడుపులో దుఃఖం తన్నుకొస్తూ ఉంటుంది. అవి పడకండి. ఎందుకంటే నేను కూడా అవన్నీ గోత్రు అయిందనే కదండి.
సేమ్ నేను కూడా మీలాగాను. సో చెప్తున్నా, మా అబ్బాయి వస్తాడు కాబట్టి నేను మధ్య మధ్యలో బ్రేక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అది నేను ఆ రోజుకి కానీ నేను చెప్పలేను, రేపు క్లాస్ ఉందా లేదా అనే విషయం ఇవాళ కానీ నేను చెప్పలేను. అందుకని నేను అది చెప్తా. కాబట్టి మీకు బ్రేక్ వస్తుంది, మీరు చదువుకోవడానికి టైము ఉంటుంది, కంగారు పడకండి. డౌట్స్ వస్తే నేను ఎప్పుడు ఫోన్కి అందకపోవచ్చు, కానీ మెసేజెస్ ఇస్తే మాత్రం డెఫినెట్ గా రిప్లై వస్తుంది మీకు, దాంట్లో గ్యారంటీ నాది. రైట్? అరే ఇది సిల్లీ డౌట్ ఏమో, ఈవిని అడగకూడదేమో, ఏమీ వద్దు. చాలా సిల్లీ డౌట్స్ అడిగిన వాళ్ళని కూడా చూసాం, దానికి మాకేం విసుగు రాదు. ఓకేనా? కాబట్టి దాని గురించి నాకు వరి ఎక్కడ అవ్వకండి. ప్రాబ్లం వస్తుందంటే అంత అర్థమవుతుంది అనిపిస్తుంది, మళ్ళీ నేను కూర్చుంటాను ప్రశాంతంగా తీసి, అప్పుడు అంతా జంబలేదు, దీన్ని అక్కడ కాదు ఇది కాదు, మళ్ళీ నేను మా బ్యాక్ వెళ్ళి మళ్ళీ నేను రాసుకున్న నోట్స్ లో మళ్ళీ వెరిఫై చేసుకుని, అంటే నేను ఓన్ గా ట్రై చేస్తున్నాను ఒక పదము లేకపోతే సెంటెన్స్ తీసుకుని రాయడానికో ప్రాక్టీస్ చేయడానికో, అది నేను రీకలెక్ట్ చేసి మెమరీలో నుంచి నేను తీయలేకపోతున్నాను. అగైన్ ఐ హ్యావ్ టు గో బ్యాక్, మళ్ళీ వీడియోస్ విని మళ్ళీ దాన్ని చేసి అట్లా అవుతుంది అనమాట. మీరు ఒక పని చేయండి, మనీ నాకు రావడం లేదు. టక్ ఎలా వచ్చేస్తుంది? గట్టిగా 7 క్లాసులు అయినాయి, ఇప్పుడే బిగిన్ చేశారు సంస్కృతం, టక్ మని ఎలా వస్తుంది చెప్పండి? రాదు కదా. టక్ టక్ మని కాదు, టిక్ టిక్ మని కూడా రాదు, దాని పేస్ లో మళ్ళీ అది వస్తుంది మనకి. ఆ, సో మీరు ఏం చేయండి అంటే, లేకపోతే క్లాసుని మాత్రం అలా క్లాస్ లో ఇప్పుడు మనం ప్రెసెంట్ ఎలా నడుస్తోందో అలా వెళ్తూ ఉండండి, ఫాలో అవుతూ, అది అర్థమవుతోంది కదా. తర్వాత మీ అదే. అంతటి మీరుగా కొత్త ప్రయత్నం వెంటనే చేయకుండా తర్వాత మళ్ళీ ఇంకొకసారి వినండి రికార్డింగ్స్, ఇమ్మీడియట్ అది గా మీ అంతటి మీ చేస్తాను. బ్రెయిన్. సో వింటే ఏమవుతుంది, రెండోసారో మూడోసారో అది ఇది నడుస్తూ ఉంటుంది. దీంట్లో 10 బిట్లు 10 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 10 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఏవో వస్తాయి. దీంట్లో మీరు 10 క్లాసుల్లో ఆన్సర్ చేస్తాము. తర్వాత మీరు వెళ్ళినప్పుడు మీకు 4 3 గుర్తుంటాయి, మిగతావి గుర్తులేవు. పర్వాలేదు, పర్వాలేదు, ఏం పర్వాలేదు. అలా నెమ్మదిగా ఏమవుతుందంటే ఆ 3 నెంబర్ కాస్త 6కు వెళ్తుంది, 6కు వెళ్తుంది. ఇప్పుడే మొదలెట్టారు, ఇన్ని రూపాలు ఇవన్నీ అంటే వెంటనే గుర్తుండాలంటే అయ్యే పనులు కాదవి. కాబట్టి స్లో, ఏం పర్వాలేదు, కంగారు లేదు మీకు. రైట్? ఓకేనా? ఎంత టెన్షన్ పడిపోతున్నారు, మీ ఫేస్ లో కనబడుతుంది మీ టెన్షన్. అయ్యో లేదు, టెన్షన్ ఏం లేదండి, అట్లాగేం లేదు. మేడం అందరూ మేడం అదే అనుకుంటారు. ఇవాళ పాఠం అసలు నోరే తిరిగేటట్టుగా లేదు మేడం అసలు. లేదు, ట్రూత్. అప్పుడు ఏం చేయండి, మీరు చక్కగాను 100 సార్లు పైకి చదవండి, పైకి. ఎప్పుడు ఖాళీ ఉంటే ఒక పని చేయండి, లేకపోతే అన్ని సార్లు చదవలేం కదా మనం ఎప్పుడు చూసినాను. ఒక్కసారి క్లియర్ గా పుస్తకమో నేను స్లైడ్స్ పంపించిందో చూసి క్లియర్ గా చదివి రికార్డ్ చేసుకోండి ఫోన్ లో. అది ఎంత పడుతుంది? 1-2 మినిట్స్ కూడా పట్టదు కదా. రికార్డ్ చేసుకుని అది చెవులో పెట్టుకుని వింటూ ఉండండి, అప్పుడు తిరుగుతుంది. అదొక టెక్నిక్ ఫాలో అయ్యారు స్టూడెంట్స్ కొంతమంది. వీళ్ళు చదువుదాం అవును, అనుకున్నవి చదవకపోతే రికార్డ్ చేసేసుకుని అవి వింటూ ఉంటారు, రికార్డ్ చేసుకుని నేను వింటూ ఉంటారు. ఇంకేం చేస్తున్నానంటే పని చేసుకునేటప్పుడు కూడా మార్నింగ్ పెట్టుకుని అలా మీదో లేకపోతే మీ ముందు చెప్పినవో, ఆ, లేకపోతే దానికి కరెస్పాండింగ్ నాకు అర్థమయ్యేటట్టు వీడియోస్ ఏదైనా బ్రౌజ్ చేసుకుని వింటూ పని అలా చేస్తూ ఉంటున్నాను. సో రిపీటెడ్లీగా నాకు ధ్వని పడుతుంది. సో నా అది కాన్సెప్ట్ క్లియర్ కొంచెం అవుతుంది, కానీ వెన్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టికల్ ఐఎమ్ లూజింగ్ ఇట్ అవుట్. లేదు, అది వస్తుంది, అవుతుంది. నెమ్మదిగా వస్తుంది. మీకు ఒక చిన్న సజెషన్ ఇవ్వచ్చు, మీ స్టూడెంట్స్ గ్రూప్ ఉంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్రియాపదం తీసుకోండి. Yeah. ఒక్కొక్కళ్ళు ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేసేట్టుగా ఒక్కొక్క క్రియాపదం, ఒక పరస్మైపది ఒక ఆత్మనేపది తీసుకోండి. తీసుకుని ఆ క్రియాపదానికి ఇప్పుడు మీకు 2 టేబుల్స్ వచ్చాయి కదా, ఒక వర్తమాన కాలము ఒక భూతకాలం వచ్చింది కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటే, ఒక పరస్మైపది ఒక ఆత్మనేపది అంటే మొత్తం 4 టేబుల్స్ రికార్డ్ చేసి గ్రూప్ లో పెట్టుకోండి, మళ్ళీ రిపీట్ అవ్వకుండా. అది ఒక్కటే పెట్టుకున్నారు అనుకోండి, ఆ క్రియాపదాలు ఒక్కటే, ఇంకేమి ముందు సోది. నేను నా రికార్డింగ్ పెడితే ఏమవుతుంది, పాఠం మిగతాదంతా కూడా వస్తూ ఉంటుంది, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. సో అవి ఒక్కటే రికార్డ్ చేసి పెట్టుకుంటే ఏమవుతుంది, అవి విన్నారు అనుకోండి, అవి వింటూ ఉంటే ఒక 4-5 సార్లు వినగా మీరు పైకి చదవగా వస్తుంది. రైట్? లక్ష్మి గారు సరేనా? బాగా నోరు తిరిగేట్టుగా లేదు అనక్కర్లా, తిరుగుతుంది. మనం తిరుగుదాం, లేకపోతే నోరు తిరగకపోతే మనమే తిరుగుదాం, సరిపోతుంది. అందులో ఏగిరి కదా మేడం, అసలు జ్ఞాపకం ఉండటం కష్టంగా ఉంది. కానీ మీలాంటి వాళ్ళే బాగా రాస్తారండి. నేను నా అందరికంటే ఎల్డెస్ట్ పర్సన్ వయసు 83 ఇయర్స్ అయిపోయింది వాళ్ళది. మొన్న 83 82 ఆవిడకి రాశారు, ఆవిడ ఎగ్జామ్. ఆవిడ ఇదే గోల పెట్టేవారు, నాకు గుర్తుండట్లేదమ్మా, అయినా ఆవిడ పరీక్ష బ్రహ్మాండంగా రాశారు.
అందుకని పరీక్ష గురించి టెన్షన్ పడకండి. మీరు సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నారు? మీరు ఏదో ఒక పర్పస్ తో వచ్చారు. ఇది చదువుకుందాము, లేకపోతే ఈ శ్లోకం ఏదో అర్థం కావట్లేదు, లేకపోతే మనం పూజ చేసేటప్పుడు తొండమో తోకో గుర్తించి పూజ చేసుకుందాము అనే ఉద్దేశంతో వచ్చారు, అవునా? అది సాల్వ్ అయితే చాలు. ప్రతిదీ మనం ఇప్పుడు వెళ్ళిపోయి ఉద్గ్రంథాలు చదివేసి మనం కావ్యాలు రాసేసి అపర కాళిదాసుల బిరుదులు మనకు అక్కర్లా. మీరు వచ్చి అందుకని ఎంత ఓకే, మిగతా వాళ్ళకి 100 వచ్చాను, మీకంటే చిన్నపిల్లలు ఉంటే దీంట్లో చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళకు 50 కంటదా వచ్చేసాయి అనుకోండి, మీకు 20 వస్తాయి. ఏమవుతుంది? 50 వచ్చినా ఒకటి, 21 వచ్చిన 20 వచ్చినా ఒకటి. నష్టమేముంది? ఇప్పుడు ప్రయోగించేది కరెక్ట్ గా వస్తే చాలు కదా. టెన్షన్ పడకండి. ఇది స్ట్రెస్ రిలీఫ్ కోసం వచ్చారు మీరు. స్ట్రెస్ పడకూడదు దీని గురించి, అది గుర్తుపెట్టుకోండి. వస్తే వస్తే, లేకపోతే లేదు. ఇప్పుడు చూడండి, అధావన్ను అధావత్తు చదివితే ఆనందం కలక్కపోవచ్చు కానీ యాంతి న్యాయ ప్రవృత్తస్య ఆ శ్లోకం వింటేనో, ఇందాక ఆ ఆసన్నాయ సుదూరాయ అనే శివుడు గురించి ఆ శ్లోకం వింటేనో ఆనందం కలిగిందా లేదా మనసుకి? అది మనకు కావాల్సింది. అండ్ వయసులో మీకంటే చిన్నదాన్ని చెప్తున్నానని అనుకోకండి, బట్ నా ఎక్స్పీరియన్స్ అది. మనం ఎందుకు చదువుకున్నాం, మన పర్పస్ ఏంటి తెలియాలి. చివరికి మన భజగోవిందం శ్లోకాల్లో ఉంటుంది కదా, నహి నహి రక్షతి డుక్రోయి కరణే అని. చివరి డుక్రోయి కరణే అంటే అర్థం ఏమిటో తెలుసా? డుక్రోయి కరణే అంటే అర్థం ఏంటో తెలుసా? క్రూ ధాతువు కరోతికి మెయిన్ క్రూ అనే చెప్తారు మీకు. ఒరిజినల్ ఫామ్ డుక్రోయి అంటారు దాన్ని. డుక్రోయికి మీనింగ్ ఏమిటి? కరణే అంటే చేయటంలో. డుక్రోయి అంటే టు డూ అని మీనింగ్ అని దాని అర్థం. డుక్రోయి కరణే అంటే చివరికి వచ్చేసరికి సంప్రాప్తే సన్నిహితే కాలే, చివరి మన అవసాన దశ వచ్చేసరికి రక్షించేది గ్రామర్ కాదు, గోవిందం భజ అని చెప్పటం అనమాట. అంటే గోవిందనామం చెప్పుకోమని. ఇవన్నీ ఏంటంటే మనకు ఒక అవగేషన్, మనం చదువుకుంటున్నది కరెక్ట్ గా. ఇప్పుడు నేను చదువుకోవడం వల్ల కదా నాకు డుక్రూయీకరణ అంటే అది గ్రామర్ కి సంబంధించింది అని అర్థమైంది. దానికోసం చదువుకోవాలి. ఇప్పుడు డుక్రూయీకరణకి అన్ని రూపాలు నన్ను చెప్పమంటే నేను చెప్పక్కర్లే, అది తెలిస్తే చాలు. అంటే ఇది డిస్కరేజ్ చేయడం కాదు, తెలుసుకునే వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు, చెయ్యగల కెపాసిటీ ఉన్న వాళ్ళు, ఆరోగ్యం సహకరించే వాళ్ళు ఎంతైనా కష్టపడండి. లేని వాళ్ళు పర్పస్ ఏంటో అర్థం చేసుకుని దాని వరకు చేయండి చాలు. అండ్ మా నాన్నగారు దీనికి ఒక పేరు పెడతారు, ఈ క్లాసులు చెప్తుంటే ఇది కూడా ఒక రకమైన సత్సంగం అని చెప్పి పెట్టారు. ఎందుకంటే మనం మంచి మాటలు చెప్పుకుంటాము, సంస్కృతం మాటలు చెప్పుకుంటాము, సుభాషితాలు చదువుకుంటాము. కాబట్టి అలా అనుకోండి. ఒక ఏజ్ లో ఇంకొక టైప్ ఆఫ్ గ్రూప్ మీకు ఫామ్ అయింది అనుకోండి, టెన్షన్ పడకండి దేనికి. నేనేదో చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాను అనుకోకండి. మళ్ళీ కాస్త స్లో అవుతుంది, మధ్యలో ఒక టైంలో స్లో అవుతుంది బండి, తప్పదు. చాలా రకాల రీజన్స్ వస్తాయి దానికి. సరేనా? ఓన్లీ ఇంతసేపు మీరు అన్నారు కాబట్టి ఇవాళ ఇక్కడికి ఆపేస్తారండి. సంజయ్ గారు మీకు స్లో అవుతుంది అప్పుడు బండి కొంచెం. ఉండాలి కదా అప్పుడప్పుడు, అది కూడా ఉండాలి కదా అప్పుడప్పుడు. నా వల్ల మళ్ళీ వేరే వాళ్ళ ఎఫెక్ట్ అవ్వకూడదు. ఏమవదు. మనకు ఆల్రెడీ 4th లెసన్ లో ఉన్నాం కదా మనము. 4th లెసన్ ఆల్మోస్ట్ 60% అయిపోయింది. ఏం పర్వాలేదు. ఇది ఇంకా May 1st May 2nd ఇవాళ, ఇంకా ఏం పర్వాలేదు. ఓకే, ధన్యవాదం మహోదయ. పర్వాలేదు, ఏం పర్వాలేదు, కంగారు ఏం లేదు. అంటే నేను గబగబా చెప్పడం, లేకపోతే చెప్పుకుంటూ వెళ్ళడం, కొంచెం మ్యూట్ చేసేస్తున్నా, అన్మ్యూట్ చేయకండి ఇలా గట్టిగా చెప్పడంతో కొంచెం స్ట్రిక్ట్ అనుకుంటు. స్ట్రిక్ట్నెస్ అంటే చదువులు చెప్పేటప్పుడు ఉంటుంది పాఠం వరకు, బట్ అదర్వైజ్ తెలుసు కదా అందరికి. నీ కర్ర పెట్టి కొడతా కూర్చోండి, అలాగే నుంచోండి, మూతి మీద వేలేసి కూర్చోండి అంటే చిన్నపిల్లలా ఏమన్నాను కాదు కదా, అందరూ పెద్దవాళ్ళు, ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఎవరైనా ఇంకేమైనా అడగదలుచుకుంటే అడగండి, లేదంటే మనం వాటికి ఆపేద్దాము. కాస్త వీటిని కాస్త డైజెస్ట్ చేసుకోండి, మళ్ళీ మండే వరకు, ట్యూస్డే వరకు టైం ఉంది కాబట్టి. ఓకేనా? ఏమైనా అడుగుతారా? స్లైడ్స్ నేను పంపిస్తా ఇవాళ లెసన్వి, కానీ దాంట్లో ఓన్లీ ఈ టేబుల్స్ వరకే మీకు ఇప్పుడు అయినాయి. నెక్స్ట్వి నేను ఇంకా చెప్పలేదు కాబట్టి, బట్ అన్ని కలిపి వచ్చేస్తాయి ఇవాళ. నెక్స్ట్ లెసన్ అదే, నెక్స్ట్ లెసన్ అంటే లెసన్ లో నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటాయి దాంట్లో స్లైడ్స్, బట్ అన్ని కలిపి వాళ్ళకి పంపిస్తాను. సరేనా? ఓకే, ఎవరైనా అడగదలుచుకుంటే అడగచ్చు, లేదంటే మనం వైండప్ చేసేద్దాం. మహోదయ, చెప్పండి. అంటే ఓన్లీ లెసన్సే కాకుండా ఇప్పుడు సాంస్క్రిట్ నేర్చుకుంటున్నారు అంటే మమ్మల్ని అడుగుతారు, వాట్ ఈజ్ యువర్ నేమ్, మీ పేరేంటి? నా పేరు పావని. అట్లాంటి కొన్ని చిన్న చిన్న సెంటెన్స్ అప్పుడప్పుడు చెప్పరా? ఇప్పుడు మా బాబు బర్త్డే అనుకోండి, హ్యాపీ బర్త్డే దేవా. ఫ్రెండ్స్ కి మ్యారేజ్ విషెస్ చెప్పాలి. వాళ్ళకి ఈ గ్రామర్ ఇదంతా తెలియదు కదా, మీరు గ్రామర్ అంతా బాగా చెప్తున్నారు. చిన్న చిన్న సెంటెన్సెస్ అప్పుడప్పుడు చెప్పండి. మీరు నీ దానికి పేరేమిటి అంటే ఎలా అడగాలి? కాదు పావని గారు, దానికి మీరు వెళ్ళాల్సింది సంభాషణ శిబిరానికి వెళ్ళాలండి. ఓకే,
సంభాషణ శిబిరం 10 దిన శిబిరం అని జరుగుతుంది. దాంట్లో పుస్తకాలు గ్రామర్లు ఇలా ఏవి చెప్పరు. ఓన్లీ పుస్తకాలు ఉండవు, అసలు రాయకూడదు, ఏవి ఉండవు. ఓరల్ గా ఏమిటి ఇలాంటి చిన్న చిన్న వాక్యాలే చెప్పిస్తారు. అది యాక్చువల్ గా శిబిరం అయ్యాక వస్తామన్నమాట ప్రవేశాకి. ఫస్ట్ దశదిన శిబిరం జరుగుతుంది. దాంట్లో కేవలం మాట్లాడటమే. ఈ క్లాస్ ఏంటంటే మనం మాట్లాడడానికి పనికొచ్చేట్టుగా చదివేది కాదు. ఎందుకంటే సిలబస్ అనేది ఒకటి ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి ఉంటుంది. మీకు పేరు చెప్పడానికి ఒక వాక్యం చెప్పడానికి నాకేం గంటలు గంటలు అయిపోదు. మమ నామ పావని అని చెప్తే అయిపోయింది అక్కడ. ఓకే, కానీ యాక్చువల్ గా మీకు ఇలాంటివి కావాలి, ఇలాంటివి నేర్చుకోవాలి అంటే మీరు వెళ్ళాల్సింది 10 దిన సంభాషణ శిబిరం. ఈసారి మళ్ళీ అది గనక మరి మీరు అటెండ్ అవ్వలేదేమో. చాలా మంది ప్రవేశ గ్రూప్ అసలు ఫామ్ అయ్యేదే దాని నుంచి వస్తుంది యూజువల్ గా. మా సార్ ఆనంద్ కుమార్ గారు కండక్ట్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ లో. అది 10 రోజులు, రోజుకు 2 గంటలు చొప్పున. ఏ టైం ఉంటుందో ఆయన నాకు తెలియదు, టైమింగ్స్ తెలియవు. రోజుకు 2 గంటల చొప్పున ఉంటుంది అనమాట. ఓరల్లే, అంతా ఓరల్లే. దానిలో ఇలాంటివన్నీ చెప్పి చిన్న చిన్న వాక్యాలు మాట్లాడటం అన్నట్టుగా చెప్పి పంపిస్తారు. అప్పుడు దాని లాస్ట్ లో ఆయన చెప్తారు, ఇలా పత్రాచార ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కట్టండి అంటే ఎవరన్నా కంటిన్యూ చేయదలుచుకుంటే ఇలా గ్రూప్ అనేది అంటే వాళ్ళు జాయిన్ అవుతారు. వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి ఈ క్లాసులు బిగిన్ చేస్తాం. సో మీకు ఈసారి అది మళ్ళీ సంభాషణ శిబిరం కనుక ఆయన ప్రస్తుతం లేరు ఇక్కడ. రాగానే ఆయన వచ్చి మళ్ళీ కండక్ట్ చేస్తుంటే అది నాకు వస్తుంది ఇంటిమేషన్, ఆ నోటీస్ వస్తుంది, గ్రూప్ లో పోస్ట్ చేస్తా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైం క్లాస్ జనరల్ గా ఆయన మార్నింగ్ 10కి పెడతారు, మీరు వెళ్ళి చూడొచ్చు. లేదు మేడం నాకు అట్లా కుదరదు, మార్నింగ్ టైంలో అటెండ్ అవ్వడానికి కుదరదంటే మన వీడియో రికార్డింగ్స్ ఏ ఛానల్లో ఉన్నాయో ఆ ఛానల్ ఆయనే ఇచ్చేస్తూ ఉంటారు. దాంట్లో 10 దిన సంభాషణ శిబిరం అని చెప్పి దాని వీడియోస్ ఉంటాయి, అవి కూడా వినొచ్చు. అవి వింటే అలాంటివి వస్తాయి మనకి. ఓకేనా? ఓకే మహోదయ, ఇంకొక డౌట్. పావని భగిని మీరు గ్రూప్ లో ఉన్నారా? ఛాత్ర గ్రూప్ లో ఉన్నారా? లేరు మేడం, అదే నాకు కావాలి, గ్రూప్ లో యాడ్ చేయండి. నేను చేస్తాను. కే పావని అలాగే ఉందా నా దగ్గర పేరు, అది చూసుకోండి ఫస్ట్. మీ పేరు కే మహోదయ. చెప్పండి. లక్ష్మి అంటే లక్ష్మీహి అని పెట్టాలి అని చెప్పారు కదా? అవును. అంటే నీ వచ్చేది ప్రతి దానికి పెట్టాలి. ఇప్పుడు నా పేరు పావని ఉంది. లేదు, అన్నిటికీ కాదు. మీ పేరు పావని అంతే, పావనీహి అని ఉండదు. లక్ష్మీహి అనేది సెపరేట్. ఓన్లీ లక్ష్మికి మాత్రమే వర్తిస్తుంది అది? అవును. ఓకే మహోదయ, థ్యాంక్ యూ. మీది వాడ్రేవు పావని నెంబర్ కాదు కదా? కే పావని అంటే మీ నంబర్ నా దగ్గర సేవ్ అయ్యి లేదేంటి? ఉండండి చెప్తా నేను. కే పావని అండి. ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. మీ నంబర్ లేవో మీ నంబర్ ఎండింగ్ దేంతో అవుతుంది? ఏంటి మేడం? మీ ఫోన్ నెంబర్ ఎండింగ్ ఏంటి చెప్పండి? 30903. ఇది మీరు బహుశా సార్ నాకు డీటెయిల్స్ పంపించుండరు. ఓకే, 30903 ఇది కదా పావని. నేను యాడ్ చేసి పంపిస్తానండి. మహోదయ, నా పేరు నీరజ అండి. నా పేరు కూడా యాడ్ చేయరండి? నా పేరు యాడ్ చేయరండి? మీ గ్రూప్ లో యాడ్ చేయమంటారా? గ్రూప్ లో యాడ్ చేయమంటారు. మీ పేరు నీరజ అంటే దీంట్లో ఉందో నన్ను ఒకసారి చూడండి. సరే మేడం. 741651 స్టార్ట్ అవుతుంది. ఎన్ నీరజ కదా? అవునండి. ఓకే, నేను యాడ్ చేస్తానండి. నేను యాడ్ చేస్తా గ్రూప్ లో, సరేనా? ఓకే, రైట్. ఇవాళ ఇప్పుడు మీరిద్దరు కూడా మహోదయ అంటున్నారు కదా, మహోదయే అని సంబోధించాలి. మళ్ళీ వస్తుంది అది సంబోధించేటప్పుడు, మళ్ళీ సంబోధన వచ్చేటప్పుడు, సంబోధన ప్రథమ విభక్తి చెప్పినప్పుడు మళ్ళీ వస్తుంది. పర్వాలేదు, ప్రస్తుతానికి నడవనివ్వండి, ఏం కాదు. వాళ్ళు ఏదో చెప్తున్నారు, మళ్ళీ వస్తాయి అవన్నీ. ఎలా సంబోధనలు అనేవి చివరికి వస్తాయి, అప్పుడు నేర్చుకుంటారు. రమాదేవి గారు ఏంటండి? మేడం, ఇది ట్రాన్స్లేట్ యాప్ లో కరెక్ట్ గానే ఉంటుందండి? మేమన్నా అర్థాలు చూసుకోవాలంటే ఉండదా? అదే కొన్ని తప్పులు వస్తున్నాయి ట్రాన్స్లేట్ యాప్ లో చూస్తే. తెలుగు చాలా తప్పులు. ప్రస్తుతానికైతే డిక్షనరీ ఏదైనా మీ దగ్గర ఉంటే చూడండి, కానీ వేరే డిక్షనరీ, మేము ఆన్లైన్ డిక్షనరీ ఫాలో అయ్యేది ఉంది. కాకపోతే అది చెప్తే ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నాకు తెలిసి ఈ లెవెల్ దాటాక, ఈ లెవెల్ వరకు ఈ బుక్ తోటి ఇలా మేనేజ్ చేసుకుంటే, ఈ లెవెల్ దాటాక సెకండ్ లెవెల్కి వచ్చేసరికి నేను పంపిస్తాను ఆ లింక్. ఆన్లైన్ డిక్షనరీ ఉంది. లేదు మీరు డైరెక్ట్ గా గూగుల్లో కొట్టినా కూడా వస్తాయి ఆన్లైన్ డిక్షనరీ. సంస్కృత డిక్షనరీస్ అంటే వస్తాయి.
సంస్కృత్ తెలుగు అంతేగాని డిక్షనరీ ట్రాన్స్లేట్ లో అయితే బాగుండదు, కరెక్ట్ గా రాదు. రాదు ఓకే ఓకే, ధన్యవాదాలు. రాదు. అదే ట్రాన్స్లేట్ చూస్తున్నాను, కొద్దిగా సంస్కృతం వరకు కరెక్ట్ గా ఎందుకు, రావటం లేదు. సంస్కృతం వరకు ఎందుకు, తెలుగు సంగతి ట్రాన్స్లేట్ చూడండి, వినలేము చూడలేము. మహాలక్ష్మి గారి అవును. మీది చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి, సంథింగ్. సో ట్రాన్స్లేట్ యాప్ లో మీకు అవి తెలుగు ట్రాన్స్లేషన్ చూసినా చూడండి, కొన్ని అసలు వినలేము. ఇదేం మాటరా బాబు, తెలుగులో ఎక్కడి నుంచి వచ్చింది అనిపిస్తుంది మనకి ఆ వాక్యం నిర్మాణం. అందుకని అది వారు నేనైతే నమ్మను, మరి మిగతా వాళ్ళు ఎవరికైనా నాకు తెలియదు కానీ. సో అది ఓకే పరిస్థితి, రైట్. ఓకే, ధన్యవాదాలు. ఇంకా ధన్యవాదాలు. సరే అండి, అయితే ఏకతా మంత్రం శాంతి మంత్రం ఎవరు పాడతారు చెప్పండి. మహోదయి, గ్రూప్ టైమింగ్స్ చెప్పాలంటే కొంచెం. గ్రూప్ ఆ గ్రూప్ కి టైమింగ్స్ ఉండవండి, ఓన్లీ వాట్సాప్ గ్రూప్ అంతే అది. ఓన్లీ వాట్సాప్ గ్రూప్. వాళ్ళు ఎవరన్నా కలుసుకుందామని ఇంట్రెస్ట్ ఉంటే మరి అది నాకు తెలియదు, జూమ్ మీటింగ్ లో ఎప్పుడు పెట్టుకుంటా అది వాళ్ళు మీరే డిసైడ్ చేసుకుంటారు. నేను కామ్ గా స్పెక్టేటర్, నేను దాంట్లో అంతే. నేను కామ్ గా ఉంటా, దాంట్లో చూస్తూ ఉంటా అంతే. సో అది ప్రస్తుతానికైతే ఓన్లీ వాట్సాప్ గ్రూప్, వాట్సాప్ లోనే వాళ్ళు చేసుకుంటున్నారు. అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఒకసారి జాయిన్ చేసింది. మీరు లేరా గ్రూప్ లో? మహోదయ, జాయిన్ అయ్యారు, జాయిన్ చేస్తాను. ఏకతా మంత్రం పాడొచ్చండి? పాడేయండి. యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి ఉద్ధస్తథార్హనితి బౌద్ధ జైనాః తత్శ్రీయకాలేతి చ సిక్కసంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అది ధన్యవాదాలు శాస్త్రేతి మహోదయ. కాదు, శాస్త్రేతి కాదు, రకారం ఉండదు. శాస్తేతి, రా ఉండదు, క్రావడు ఉండదు దాని. శాస్త ధర్మ శాస్త ఇతి, శాస్తేతి, రా ఉండదు దాని కింద. ఓకేనా? శాస్తేతి శాస్తేతి. అస్తు మహోదయ. స్థేతి, సా కింద తావత్తు మాత్రమే ఉంటుంది, క్రావడి ఉండదు. ఓకేనా? అట్లాగే బుద్ధ తథార్హన్ ఇతి, బుద్ధస్తథార్హన్ ఇతి. ఓకే, బుద్ధస్తథార్హన్ ఇతి, తథార్హన్. ఓకే, అచ్చా ఓకే. బుద్ధ తథార్హన్ ఇతి బౌద్ధ జైనాః. బుద్ధస్తథార్హన్, బుద్ధస్తథార్హన్ ఇతి బౌద్ధ జైనాః. ఒకవేళ అలా కలిపి రావట్లేదు అనుకుంటే బుద్ధ తథార్హన్నితి అని చెప్పాలి. ఓకేనా? రైట్. అస్తు మహోదయ, ధన్యవాదాలు. ఇవాళ 3వ పాఠం ఎక్సర్సైజ్ వస్తుంది, సరేనా? రైట్, నమస్కారం. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయి. ధన్యవాదాలు.